తిప్పి తిప్పి కొట్టి చంపాను, తిప్పి తిప్పి కొట్టి చంపాను. ఒకటి కాదు కాదు రెండు కాదు, దావీదు దావీదు గొలియాతును బాడిసలతో కొట్టి చంపాను. దావీదు గొలియాతును బాడిసలతో కొట్టి చంపాను. తిప్పి తిప్పి కొట్టి చంపాను, తిప్పి తిప్పి కొట్టి చంపాను, తిప్పి తిప్పి కొట్టి చంపాను, తిప్పి తిప్పి కొట్టి చంపాను. ఒకటి కాదు కాదు రెండు కాదు కాదు మూడు కాదు నాలుగు కాదు, ఒకటి కాదు కాదు రెండు కాదు కాదు మూడు కాదు నాలుగు కాదు, 5 రాయలు తీసుకొని 5 రాయలు తీసుకొని ఒకే రాయతో కొట్టి చంపాను, ఒకే రాయతో కొట్టి చంపాను. ఎలా చంపాను? తిప్పి తిప్పి కొట్టి చంపాను, తిప్పి తిప్పి కొట్టి చంపాను, తిప్పి తిప్పి కొట్టి చంపాను, తిప్పి తిప్పి కొట్టి చంపాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరములుండును. ప్రియ దేవుని సంగమా, మనం అందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. మనమందరం నిలబడదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఈ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళాన్నిచ్చు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. 2026వ సంవత్సరంలో మా జీవితాల్లో నుండి 2 మాసాలు అయినా గడిపి 3వ మాసములోనికి రావడానికి, ఈ ప్రథమ దినమున నీ పాద సముఖములో ఉండడానికి మరిచిన అవకాశాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. గడిచిన 2 మాసాలు మా జీవితాలలో, మా కుటుంబ జీవితాలలో ఎదుర్కొన్నటువంటి అవరోధాలు, ఆటంకాలు, నాయన ఆటంకాలన్నిటినీ, అడ్డుబండలన్నిటినీ తొలగించి విజయము అనుగ్రహించి ఈ నూతన మాసములో మొదటి దినమున సజీవులుగా, సంతోషముగా నీ పాద సముఖములో గడపగలిగేటువంటి సదవకాశాన్ని మీరు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నాయన ఈ ఆరాధన క్రమంలో మేము ముందుకు వెళ్తున్నాం. తదుపరి జరిగినటువంటి కార్యక్రమంలో వాక్య పఠనము, విజ్ఞాపనము, సాక్ష్యాలు, స్తుతి ఆరాధన, వాక్య సందేశం, ఆయన మా కొరకు సిద్ధపరచబడినటువంటి బల్లారాధన, వీటన్నిటిలో కూడా మీ ఆత్మను తోడించి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో నాయన, చేరువచ్చిన బిడ్డలను
మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇంకా ఎవరైతే రావాల్సినదో సమయాన్ని గ్రహించి సకాలంలో నీ పాద సముఖముకు రావడం కృప చూపించండి. ఈ ఆరాధన కేవలము నీ నామ మహిమార్థమే జరిగించి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొని మెండైన దీవెన ఆశీర్వాదాలు సంఘమంతటిపై కుమరించమని యేసయ్య ఉన్నతమైన నామములు ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, మనం అందరం కూడా దరిద్ర నిల్చుండి 45వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. 45వ సంకీర్తన ప్రారంభము నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చిలికాండ్ర కంటే హెచ్చకున్నట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ దయనొందిన స్త్రీలలో రాజకుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకుని నీ కుడి పార్శ్వమున నిలుచున్నది. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించుము. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలం మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు. చివరి చరణం కలిసి చదువుదాం. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ప్రియులారా, మనమందరం కూడా అదే రీతి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 462వ పాట, జయప్రభు యేసునే వెంబడించుచు. పల్లవి మొదటి చరణం 3, 4 చరణాలు పాడదాం, గమనించాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 462వ పాట, పల్లవి మొదటి చరణం 3, 4 చరణాలు. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయము గండడ చెదము. యేసుతో జయముగా వెడలేదము. ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని, ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొని పయనము చేసేద నా ప్రభు వెంబడి. పయనము చేసేద మా ప్రభు వెంబడి. జయ ప్రభు యేసునే వెంబడించుచు
జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. ఆదరణయు అధిక బలమును ఆత్మగర్గమును అవనిలో అందరి రక్షయును. ఆదర్శంబౌ ఆయన వాక్యమే ఆదర్శంబౌ ఆయన వాక్యమే అనిశము మనకిల మార్గము చూపగా అనిశము మనకిల మార్గము చూపగా జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. మా ప్రభు చూపుము నీదు మార్గపు మాదిరి జాడలను నీదగు మాదిరి జాడలను మా పాదములను తోట్రిలకుండగా మా పాదములను తోట్రిలకుండగా మాకిడు బలమును ఈ కృపదినమున మాకిడు బలమును ఈ కృపదినమున జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. మా కొరకై నీవు నడచిన మార్గము చూడగను మేము మార్గము చూడగను. మా రక్షకని అడుగు జాడలు మా రక్షకని అడుగు జాడలు మరువక విడువక నడువక కృపనిడు మరువక విడువక నడువక కృపనిడు. జయ ప్రభు యేసునే వెంబడించుచు జయముగా నడచెదము. యేసుతో జయముగా వెడలెదము. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి 3వ మాసములో ఇటు రీతిగా ఆయన పాద సముఖములో నివసించడానికి ప్రభు చక్కటి అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించాడు. గడిచిన 2 మాసాలు ప్రభు తన కృపలో మనల్ని దాచాడు. అందరిని బట్టి కూడా ఆయన ఉన్నతమైన నామమునకే ఘనత కలుగును గాక. మరి సమయంలో నేటి ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ధ్యానించడానికి గాను దేవుని వాక్యాన్ని మనము చదువుదాం. మరి ముందుగా మనకి ఇవ్వబడిన రీతిగా పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలు ఈ దినపు ధ్యాన వచనాలుగా చదువుదాం. పరమగీతము గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలు ఈ దినపు ధ్యాన వచనాలుగా చదువుదాం. ఈ భాగాన్ని సహోదరి శ్రీమతి సౌజన్య గారు, డాక్టర్ సౌజన్య గారు చదివి వినిపిస్తారు. తదుపరి హేమలత లారెన్స్ గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని నామమునకు స్తోత్రములు. ఈ దినమునగా ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పాత నిబంధన గ్రంథం నుంచి పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనములు చదువుకుందాం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకున్న దాననై
నీ జత్తకాండ్ల మందల యొద్దకు నేనెందుకుండవలెను? నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు ప్రభా. గొప్ప తండ్రి నీకు వందనాలు. గత కాలం అంతా నాయన తండ్రి నాయన మా జీవితంలో నుంచి నువ్వు దుర్లభపడి చేస్తావు తండ్రి నీకు వందనాలు. ఈ 3వ మాసంలో తండ్రి నాయన మొట్టమొదట నాయన నీ మందిరంలోకి వచ్చి నిన్ను ఆరాధించి నిన్ను స్థుతించి నిన్ను కనపరుచుకునగలటకు నాయన మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవా నీకు వందనాలు. నీ మందిరంలో ఒక్క దినముల కంటే 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు. ఆ శ్రేష్టత్వాన్ని మా జీవితంలో నాయన మేము పొందుకునగలటకు నాయన మాకు అనుగ్రహించినటువంటి నాయన నీ ఆలయాన్ని బట్టి నీ మందిరమును బట్టి నాయన నిన్ను మేము ఆరాధించుకునగలటకు నిన్ను స్థుతించుకునగలటకు ప్రభా నాయనా నిన్ను మేము గణపరుచుకునగలటకు ప్రభా నాయన నీ నామములో నాయన మేము హెచ్చించే అనుభవములు తండ్రి నాయన నీతో మాట్లాడే అనుభవములు నాయన మా జీవితంలో నాయన నువ్వు దయచేసినటువంటి దేవా నీకు వందనాలు తండ్రి. వందనాలయ్యా నాయన తండ్రి నాయన మా యొక్క చిన్న మందను ప్రభా నాయన నీ సన్నిధిలో నేను పెట్టుకున్నాను. నీ చేతులకు నేను అప్పచెప్పుకున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ ద్వారా నాయన నువ్వు మాట్లాడమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ యాజకుని నాయన నీ సిలువ చాటులు ప్రభా మరుగుపరచండి దేవా నీకు వందనాలు తండ్రి నాయన. ఏ వాక్యమైతే నాయన నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నావో నాయన తండ్రి నాయన దేని కొరకు నాయన తండ్రి నాయన బిడ్డ ద్వారా నాతో నువ్వు మాట్లాడుచూ ఉన్నావు తండ్రి నాయన. నీ వాక్యము నాయన నువ్వు నన్ను బ్రతికింపచేయమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ వాక్యము నాయన నాకు జీవాన్ని ప్రసాదింపచేయమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ వాక్యము దేవా నాయన తండ్రి నాయన నీవు నన్ను హెచ్చరించమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ వాక్యము ద్వారా దేవా తండ్రి నాయన నా జీవితంలో నాయన ప్రభా నా జీవితంలో నాయన ప్రభా నీ సన్నిధిలో లోబడే జీవితంలో తండ్రి నాయన నీ నామములో నాయన ప్రభ నాయన మేము ఎత్తైన కొండపైన నాయన మాకు నడిచే అనుభవములు తండ్రి నాయన పక్షి రాజవలినైనా పైపీకి ఎగిరే అనుభవములు తండ్రి నాయన మా జీవితంలో నాయన నీవు దయచేయమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయన చిన్న మంద నాయన భయపడకడు అని నాతో మాట్లాడావు దేవనైనా నీ సన్నిధిలో నాయన తండ్రి నాయన ధైర్యం కలిగి ముందు నడవగలటకు నాయన నీ నామములో నాయన మేము దాగుకొని అనుభవములు తండ్రి నీ రెక్కల కింద నిలవబడే అనుభవములు తండ్రి నీ సిలువ చెంతలో మేము నిలవబడే అనుభవములు నాయన నీ శ్రమల యందు నాయన మేము నాయన నిలవబడే అనుభవములు తండ్రి నాయన మా జీవితంలో నీవు అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధులు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్థుతులకు పాత్రుడు దేవా సర్వశక్తి మంత్రుడు దేవా నీకు వందనాలు. స్థుతి యాగములు దేవానైనా నీ చెల్లించే అనుభవములు తండ్రి నాయన ప్రార్థన అయిన ధూపాన్ని ప్రభనైనా మేము వేయగల అనుభవములు తండ్రి నాయన సువాసన గల ప్రార్థనగా నాయన మా జీవితంలో నాయన తండ్రి నాయన నీ వెలుగుతో మాకు నింపమని ప్రభానైనా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. రాలేకపోవచ్చున్న బిడ్డల కొరకు నాయన నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. బలహీనతముగా ఉన్న బిడ్డలకు నాయన నీవు బలపరిచి నాయన నీ శక్తినిచ్చి ప్రభానైనా నీ సన్నిధిలోకి రాగలటకు తండ్రి నాయన తగిన సమయంలో దేవాలైనా నీ నామములు ఆరాధించగల ధన్యతలనైనా బిడ్డలకి నీవు అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. దయగల రక్షకుడు నాయన తండ్రి కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డనైనా వారి వారి కుటుంబాల జీవితంలోనైనా వారి వారి వ్యక్తిగత జీవితంలోనైనా నీవు చేసిన ప్రతి ఉపకారమును బట్టి నాయనా నువ్వు చూపిన ప్రేమను బట్టి నాయనా నువ్వు చూపిన క్రియలు బట్టి నాయనా నీ సన్నిధిలోనైనా నేను ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ప్రపంచ యావత్తు దేవానైనా ప్రతి ఒక్క మందిరము ద్వారా నాయన మందిరముల చుట్టూ నాయన నీ అగ్ని కంచుగా ఉంచండి అయ్యా. ద్వారబంధాల మీద నాయన నీ రక్తాన్ని ప్రోక్షింప చేయమని ప్రభా నీ సన్నిధులైనా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఎటువంటి నైనా భయంకరమైన దినములు మేము బ్రతుకుతూ ఉన్నామయ్యా. భయంకరమైన దినములనైనా మేము జీవిస్తూ ఉన్నాము తండ్రి. ఇలా మేము క్షేమముగా ఉన్నామంటే
ఉన్నామంటే కేవలము నీ కృపే దేవా, నీకు వందనాలు. ఇలా మేము బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపే తండ్రి, నీకు వందనాలు. ఇలా మేము జీవించి ఉన్నామంటే కేవలము నీ కృపే దేవనైనా. నీవు చూపించిన మా ప్రేమను బట్టి ప్రభునైనా, నువ్వు చూపించిన మా జాలినైనా నైనా, నీ కనికరాన్ని బట్టి ప్రభా, నీ సన్నిధిలో మేము ఎంత స్థితించినా ఎంత గణపరిచినా నీ రుణాన్ని మేము తీర్చలేనటువంటి వారము తండ్రి నాయన. విరిగి నలిగిన హృదయంతోనైనా నీ నామమును మేము ప్రార్థించుకునగలటుకు తండ్రి నాయన. హృదయానుసారమైన మా అర్పణలు మేము అర్పించుకునే అనుభవములు తండ్రి నాయన. ఈ లోక సంబంధమైన అర్పణలు కాదన్నావు తండ్రి నాయన. పరలోకమందు నాయన తండ్రి నాయన, నైనా తండ్రి మా అర్పణలు నైనా నువ్వు పుచ్చుకునే అనుభవములు తండ్రి నాయన. బాధోపాన్ని నువ్వు నాయన స్వీకరించి అనుభవములు తండ్రి నాయన. అలాంటి అర్పణలు నైనా మేము అర్పించే అనుభవములు తండ్రి నాయన మా జీవితంలో దయచేయమని యేసు పరిశుద్ధ నామములైనా బ్రతమాలి వేడుకుంటున్నాను తండ్రి. వాక్యభాగము వినిపించినటువంటి డాక్టర్ సౌజన్య గారు, అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థనలో నడిపించిన హేమలత లారెన్స్ గారు, మరి ఇరువురికి ప్రభునామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో సాక్ష్యాల కొరకు సమయం ఇస్తా ఉన్నాను. మరి గడిచిన 2 మాసాల్లో దేవుడు మీ కుటుంబాల్లో, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన చేసిన మేలులు, ఆశ్చర్య కార్యాలు, సూచన క్రియలు ఏవైనా మరి మేము పొందుకున్నాము, సాక్ష్యం కొరకు సిద్ధపడవచ్చామని ఉన్నవారు మరి సంఘం ఎదుట మీ సాక్ష్యాన్ని క్లుప్తంగా పంచుకోవాల్సిందిగా మనం చేస్తూ అందరం నిలబడదాం. స్తుతి ఆరాధనలో పాలుభాగస్తులవుదాం. దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయం, 3వ మాసం ప్రారంభ దినం, దేవుని పాద సముఖములో నివసించగలిగేటువంటి అవకాశం. ఈ అవకాశాన్ని బట్టి దేవుని పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతి ఆరాధనకు సిద్ధపడదాం. లేచి నిలబడి తలలో ఉంచి కళ్ళు మూసుకొని మరి ఎక్కడ ఆలోచించకుండా ఈ ప్రత్యేకమైన సమయంలో స్తుతి ఆరాధనలో పాలుభాగస్తులవుదాం. ఈ సమయంలో సంఘ కార్యదర్శి గారు డాక్టర్ సతీష్ బెహ్రా గారు స్తుతి ఆరాధనలో మనం నడిపిస్తారు. వారితో కలిసి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని స్తుతి చేస్తూ వాక్య ధ్యానం కొరకు సిద్ధపడతాం. మనందరూ తెలిసిన పాట, క్షమించగల పాట ట్రాక్ సెట్ అవ్వలేదు. బహుశా మనలో తప్పులున్నాయేమో, అవి సరిదిద్దుకోవాలని ఆవశ్యకత ఎంతైనా ఉంది. చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో ఆరాధించడానికి ఇష్టపడదాం. నేనొప్పుకొందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా. నేనొప్పుకొందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా. దయాసాగరా మన్నించిన మొరా ఈ పాపపు చెరా. దయాసాగరా మన్నించిన మొరా విడిపించు ఈ పాపపు చెరా. నేనొప్పుకొందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా. నీ పాదాల చెంత యేసయ్యా. చాలాసార్లు మనం అనేక విషయాలు ఊహించుకుంటాం, జరిగించుకోవాలనుకుంటాం, కానీ అవాంతరాలు ఏర్పడితే కారణం ఏంటో తెలుసా? యెహోవా యొక్క తీర్మానమే మన జీవితాల్లో జరగాలి. అది దేవుని యొక్క ఉద్దేశమే ఉంది. దాన్ని మనం బలంగా నమ్మాలి.
మలిమైన మన జీవితాలను కరుణతో పిలిచాడు ఆయన. గమనించాలి, ఆయన శిలువ రక్తంలో నీవు నేను కడగబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. దూరంగా నడిచాను, హీనంగా బ్రతికాను, తప్పు అని తెలిసినను తప్పదనుకున్నాను. నిజమే కదా? దూరంగా నడిచాను, హీనంగా బ్రతికాను, తప్పు అని తెలిసినను తప్పదనుకున్నాను. వాక్యముతో గద్దించగా గ్రహించుకున్నాను, వాక్యముతో గద్దించగా గ్రహించుకున్నాను. గతమంత తలచుకొని చింతించుచున్నాను, గతమంత తలచుకొని చింతించుచున్నాను. అందుకే దయాసాగరా మన్నించిన మొర వినిపించు ఈ పాపపు చేరా. దయాసాగరా మన్నించిన మొర ఈ పాపపు చేరా. నేనొప్పుకొందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా, నీ పాదాల చెంత యేసయ్యా. మనం మలినమైనప్పుడు, మనల్ని ఎవరిని పట్టించుకునే పరిస్థితుల్లో మనం దిగులు చెందుతున్నప్పుడు ఆయన కరుణతో మనల్ని బ్రోచాడు. అంత మాత్రమే కాదు, సిలువలో ఆయన కాచిన రక్తము చేత నా పాపాన్ని కడిగి మన పరిశుద్ధ వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. దాన్ని ధరించుకున్న మనం ఆ దేవుని హృదయపూర్వక ఆరాధన చేయటం, మన నోరారా మనసారా ఆరాధన చేయడానికి ఇష్టపడదాం. దేవుని చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను దూలునై ఉన్నానయ్యా, అలాగే నువ్వు దూరంగా ఉండలేదని ఆయనని నోరారా పొగడానికి ఇష్టపడదాం. మలినమై ఉన్నప్పుడు కరుణతో పిలిచావు, నీ సిలువ రక్తములో దోషాన్ని కడిగావు. అందమై మాటలు నోరారా అందాం దయచేసి ప్లీజ్. మలినమై ఉన్నప్పుడు కరుణతో పిలిచావు, నీ సిలువ రక్తములో దోషాన్ని కడిగావు. ధూళినై ఉన్నానని దూరంగా లేవయ్యా, ధూళినై ఉన్నానని దూరంగా లేవయ్యా. జాలితో చేరదీసి కౌగిలించావయ్యా, జాలితో చేరదీసి కౌగిలించావయ్యా. దయాసాగరా మన్నించిన మొర విడిపించు ఈ పాపపు చేరా. దయాసాగరా మన్నించిన మొర విడిపించు ఈ పాపపు చేరా. నేనొప్పుకొందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా. అందమా? నేనొప్పుకొందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా. దయాసాగర దయాసాగరా మన్నించిన మొర విడిపించు ఈ పాపపు చేరా. విడిపించే దేవా. దయాసాగరా
మన్నించిన మొరా విడిపించు ఈ పాపపు చేరా. నేనొప్పుకుందును నా తప్పులన్నీయు నీ పాదాల చెంత యేసయ్యా, నీ పాదాల చెంత యేసయ్యా. మనం ఒప్పుకోవాలి. ప్రభు చెంత చేరిన నీవు నేను ఆ ఒప్పుకోలు మనస్సు మనకు కలగాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న రీతిగా దిద్దుబాటు నీకు అసహ్యం. మనం చెడుని అసహించుకోవాలి. వ్యతిరేకమైన చర్యలు ఏవైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటిని మనం అసహించుకోవాలి. అంతేగాని దిద్దుబాటును మనం అసహించుకోకూడదు. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ప్రభు యొక్క ఆలోచన వైపు మనం వెళ్దాం. ఇలా బ్రతుకున్నామంటే దానికి కారణం ఆ దేవుడు. ఆ దేవుని మనం ఎంత ఆరాధన చేసినా తక్కువ అవుతుంది. కంటి రెప్పలన్నీ కాపాడుతున్నాడు ఆయన. కంటి రెప్పలన్నీ కాపాడుతూ నా జీవితాన్ని ఆయన చేతుల్లోకి తీసుకుంటున్నారు. దాన్ని మనం బలంగా నమ్మాలి. ఈరోజు క్యాలెండర్లో ఆ చెయ్యి ఎలా పట్టుకుందో, నీవు నేను తప్పిపోతున్న సందర్భాల్లో ఆయన అలాగనే పట్టుకుంటున్నారు. చాలాసార్లు ఆయన నుంచి ఆ చేతులు దులిపించుకొని పక్కకు రావటానికి ఇష్టపడుతూ ఉన్నాం. మనం దిద్దుబాటును అసహించుకుంటున్నాం. అంత మాత్రాన ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టట్లేదు. అది నీకు అర్థం కావట్లేదు. ఎప్పుడైతే ఆయన కర్మలపై నేను దృష్టి పెడతామో మన జీవితాన్ని మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఎలా ఆరాధన చేసినా అది తక్కువే. కనుక దేవుని సన్నిధిలో మోకరించడానికి ఇష్టపడదు. నీకు బలం ఉంటే, బలహీనుడు అయిన ఉంటే నిలబడి ఉండు. నీకు బలం ఉంటే ఆయన దగ్గర వంగిపో. దేవుని జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క నూతన మాసంలో మొట్టమొదటి రోజులకు ప్రవేశించి నిన్ను అద్భుతంగా ఒక మలచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సంఘములో, కుటుంబంలో, సమాజంలో, నీవు కలిగి ఉన్న పరిస్థితుల్లో, నీ ఉద్యోగంలో, నీ రాకపోకల్లో ఆయన నీకు సంతోషకరమైన వాతావరణంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. చేయవలసిందంతా వారిపై వీరిపై నీవు ఉంచవలసిన దృష్టి కాదు. నీ దృష్టి ప్రభువుపై ఉంచాలి. నీ దృష్టి ఆయన కరములపై ఉంచాలి. నా చేయి పట్టుకో ప్రభువా, నా చేయి పట్టుకోండి. మీరు పట్టుకుంటేనే దయచేసి నేను అడగలను. ఒకవేళ మన శక్తి మన బలం అయితే పడిపోతున్న ప్రియ సహోదరి, పడిపోతున్న ప్రియ సహోదరుడు, నువ్వు గమనించు ప్లీజ్. ఆయనపై ఆధారపడితేనే మనం నిలబడగలుగుతాం. కనుక ప్రభు సన్నిధిలో బ్రతిమలాడుకుందాం. ఈ ఉదయకాల సమయంలో కన్నీటితో ప్రభుని ఎదుర్కోవడానికి ఇష్టపడదాం. దయచేసి విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైనది. ఆయనకి ఇష్టమైనది అది. విరిగి నలిగిన హృదయానికి ఇష్టం. ఆయన వైపు చూడటానికి ప్రయత్నిద్దాం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయడానికి ఇష్టపడదు. పరిశుద్ధమైన ప్రియ పరలోకపు తండ్రి, అవును మా తలంపులు కాదు, మీ తలంపులే ప్రభు మా జీవితాల మీద జరిగించాలి నాయన. ప్రభా మొరపెడుతున్నాం. మా జీవితాల్లో మీ సహాయాన్ని ఉదయకాల సమయంలో అర్జిస్తున్నాం. చాలాసార్లు మా బలాన్ని మేము నమ్ముకొని మేము బలహీనలు అయిపోయాం ప్రభువా. అర్థం కాని పరిస్థితుల్లో ఎటు అడుగు వేయాలో తెలియని గమనంలో కురిగిపోయాం.
ఆదరణ కరువు అయిపోయి ఇక మా జీవితాలు చాలు అనే నిర్ణయానికి కూడా వచ్చేసాం. బ్రతికించారు ప్రభు, మీకు వందనాలు. ఈ ఆత్మక జీవితంలో వెళ్తున్నప్పుడు ఎన్నో అవరోధాలు, ఎన్నో మాటలు, ఎన్నో ఆలోచనలు, ఎంతో మంది పెట్టే శోధన, వీటన్నిటిని తప్పిస్తున్నది మీకు వందనాలు. మా పక్షంగా మీరు నిలబడండి. మా సంఘానికి ఆధ్యాత్మికమైన ఉద్యోగాలు దయచేయండి. నీపై ఆనుకున్నట్టు మాకు నేర్పించండి. నీపై దృష్టి నుంచి గల ఆలోచన వాళ్ళ పెంపొందింప చేయండి. నీవు తప్ప మమ్మల్ని ఆదరించేవారు ఎవ్వరు లేరు నాయనా. మీరు తప్ప మమ్మల్ని అర్థం చేసుకున్న వారు కూడా ఎవరు లేరు. మీరు తప్ప మమ్మల్ని పోషించేవారు కూడా ఎవరు లేరు. మీరు తప్ప మా జీవితాల కార్యానికి చేయూతనిచ్చేవారు, సహాయం చేసేవారు ఎవరు లేరు. నేను అర్జిస్తూ ఉన్నా. నేను ఉదయకాల సేవలో మా సంఘానికి క్షేమాన్ని అనుగ్రహించి, కఠిన హృదయం మాలో ఉందేమో ప్రభువా, దాన్ని తొలగించండి నాయన. నీపై దృష్టి ఉంచి మేమేదైతే పోగొట్టుకున్నామో ఆ జీవితాలలో మీరు ఇవ్వబోతున్న ఆ బలమైన స్థిరమైన నిరీక్షణ ద్వారం గుండా మేము ప్రవేశించి రెండంతల మేలు పొందుకునేలాగా మా సంఘాన్ని దీవించమని, నీ దాసుల ద్వారా వాక్యంతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి దీవెన ప్రశస్త నామంలో బ్రతిమిలాడి వేడుకొనిచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లరా. దేవుడు తన మహాకృపను బట్టి 2 మాసాలు మనందరినీ కూడా తన యొక్క బలమైన రెక్కల చాటున దాచి 3వ మాసం ప్రారంభ దినం ఇటు రీతిగా పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి చక్కటి శ్రేష్టమైన సమయము, అదేవిధంగా ఆరోగ్యము, సజీవుల స్థితి దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు ఘనత, సమస్త ప్రభావము కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులైనటువంటి వారికి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేరుగా దేవుని యొక్క వాక్యం కొని వెళ్దాం. చదవనటువంటి వాక్య భాగం పరమగీతములు 1వ అధ్యాయం 7-8 వచనాలు మనము చదువుకున్నాం, విన్నాం. ఈ భాగంలో గత వారం మనం ధ్యానం చేసాం. పరమగీతము అని అంటే మరి దేవుడు తన యొక్క ఆత్మచేత ప్రేరేపించబడి సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో దానిని ఈ పరమగీతముల గ్రంథంలో వ్రాయించాడని చెప్పి గత వారం ధ్యానం చేసుకున్నాం. ఆకర్షించబడేటువంటి సంఘముగా ఉండాలనేది. ఈ దినము దానిని కొనసాగిస్తూ సంఘము మాదిరి అడుగులు అనే అంశాన్ని నేను మీ ముందు చూపుతూ ఉన్నాను. 8వ వచనంలో నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారం యొద్ద నీ మేక పిల్లలను మేపము అనేటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభు వారిని మనము జాగ్రత్తగా వెతికితే ఆయన తన మందగా ఉన్నటువంటి విశ్వాసులను ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో,
ఎక్కడికి నడిపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అప్పుడు ఆ పరిశుద్ధమైనటువంటి అడుగు జాడలలో మనము కూడా నడవడానికి అవకాశం ఉంది. ప్రభువును మనము జాగ్రత్తగా వెదకకపోతే ఆయన మందను ఏ వైపుకు తీసుకువెళ్తున్నాడో మనము గుర్తించలేము. క్రీస్తు ప్రభువారు తన స్వరక్తమిచ్చి సంపాదించుకుని నియమించినటువంటి సంఘ సహవాసము ద్వారా మనము ఆయనను తిరిగి కలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ మరి సుందరి అని పిలుస్తున్నాడు అని అంటే అభివర్ణించడం దేని కొరకనంటే సంఘమును గురించినటువంటి మాట. గత వారం ధ్యానం చేశాం. ప్రాణప్రియుడు అంటే ఎవరని చెప్పాం? క్రీస్తు ప్రభువారు ప్రియుడుగా ఉన్నాడు. సంఘము చెప్పాలి, సంఘము వధువుగా లేక ప్రియురాలిగా. ఆ ప్రియురాలని దేవుడు ఏమంటున్నాడంటే సుందరి అని పిలుస్తూ ఉన్నాడు. మనము చదివినటువంటి 45వ సంకీర్తన ఉత్తర ప్రచుత్రాల పాఠ్య భాగంలో 11వ చరణాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేద్దాం. నీ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము అనే మాట. సంఘము ప్రభు ఎదుట ఏం చేయాలంట? నమస్కారం చేయాలి. సంఘాన్ని దేవుడు సౌందర్యవతిగా పిలుస్తూ ఉన్నాడు. గడిచిన దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంఘం అంటే చెప్పాలి, సంఘం అంటే 4 గోడలు, అందులో ఉన్నటువంటి ఒక 50 కుర్చీలు, అంతేనా? చెప్పాలి, సంఘం అంటే ఏంటి? సంఘం అంటే క్రీస్తు రక్తము చేత కడగబడి బాప్తిసము అనుభవములు నడుస్తూ సంఘ సహవాసములో ఉన్నటువంటి మనుషుల యొక్క ఐక్యతను సంఘము అని పిలువబడింది. ఆ సంఘాన్ని దేవుడు ఏమన్నాడంట? సౌందర్యవతి అని పిలుస్తూ ఉన్నాడు. అన్నారు కదా 45వ సంకీర్తనలో, ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యాన్ని కోరుకుంటూ ఉన్నాడు. అంటే సంఘము ఆయన కంటికి అందంగా కనబడాలా. చెప్పాలి, ఎలా కనబడాలా? అందంగా కనబడాలా. లోకమంతటిలోనూ క్రీస్తు ప్రభువారి యొక్క దృష్టిలో ఆయన సంఘమే అత్యంత సౌందర్యవంతమైంది. మనుషుల యొక్క సౌందర్యము ఆయనకు అవసరం లేదు. మనుషుల యొక్క అందచందాలు ప్రభువుకు అవసరం లేదు. మానవుని యొక్క హృదయాంతరంగము సౌందర్యము గలదై, అందము గలదై ఆయన ఎదుట ఉండాలనేటువంటి విషయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. సంఘాన్ని ఆయన ప్రేమించాడు కనుక కడవరకు కూడా, అనగా ఆయన రాకడ వచ్చే వరకు కూడా ఆ సంఘాన్ని ఆయన ప్రేమతోనే చూస్తాడు. ఏమండి, ఇక ముందు చూడండి, ఆమె అనగా సంఘము ఏమి దాని అంటే రానున్న దినాల్లో సంఘము ఎలా ఉండబోతుంది, సంఘము ఏమి కానున్నది అనే విషయాన్ని కూడా ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు. చూద్దామా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం చదవండి, 26, 27 వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము చదవండి, దాని తర్వాత చదవండి. క్రీస్తు కూడా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలిపెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను ఇప్పుడున్నటువంటి సంఘమును రానున్న దినాల్లో ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు భక్తుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమించిన సంఘము గనక రానున్న దినాల్లో ఏం చేస్తాడంట? కళంకము కానీ ముడత కానీ లేకుండా పరిశుద్ధమైనదిగా
నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా చేయబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి చూడండి, దేవుడు తన కృప మూలంగా సంఘాన్ని అంతకంతకు హెచ్చించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే సంఘము ఏం చేస్తూ ఉందని అంటే నానాటికి వెనకకు వెళ్ళిపోతూ ఉంది. దేవుని సంఘం యొక్క అందము అనేక మందిని ఆకర్షించే విధంగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక. అందుకే అన్నాడు అక్కడ, సౌందర్యవతివి నీవు అని చెప్పి. విశ్వాసులుగా ఉన్నటువంటి వారందరూ కూడా క్రీస్తులో ఉన్నవారే. మనం ఎవరం కూడా ప్రస్తుత దినాల్లో బయట వారము కాదు. క్రీస్తులో ఉన్నవారమే ఆయనతో ఐక్యమై ఉండడం నేర్చుకోవాలి. ఐక్యత కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఆయనను హృదయపూర్వకంగా బ్రతకాలి. అందుకే అన్నాడు కదా, ఆ మంద అడుగు జాడలను బట్టి వెతకాలి. దేవుని సంఘము అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. సంఘం యొక్క అడుగు జాడలు పరిశుద్ధమైనవిగా, నిర్దోషమైనవిగా ఉండి అనేక మందిని ఆయన దగ్గరకు తీసుకుని రావాలి. చూడండి, చదవనటువంటి ఈ 2 వచనాలలో 7వ వచనాన్ని గమనిస్తే అక్కడ ఒక మాట ఉపయోగించబడింది, చూడండి, నా ప్రాణ ప్రియుడా అని. చూడండి, ఆ పై వచనం ఒక మాట ఉంది కదా, నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. క్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశంలో, ఆయన యొక్క ప్రణాళికలో సంఘము బహు సౌందర్యవతి, గమనించాలి. అయితే సంఘము దాని యొక్క పాపపు క్రియల వలన ఎలాగైపోయిందంటే నల్లని దానిగా మారిపోతాం. నలుపు దేనికి సూచన అంటే అపవాదికి సూచన. ఈ నల్లనిదైనటువంటి సంఘము ప్రియుడైనటువంటి ప్రభుని ఏమని పిలుస్తుందంట, నా ప్రాణ ప్రియుడా, నీ మందను నువ్వెక్కడ మేపుతున్నావు ఏమని అడుగుతుంది అని. చూడండి, సంఘము ప్రభువారి యొక్క రక్తము చేత కడగబడి ఆయనను వెంబడిస్తూ కూడా ఇంకా ఆయన మందలో చేరని వారుగానే ఉన్నారు చాలామంది విశ్వాసం. ఆ సంఘము నల్లని దానిగా మారిపోయి, అనగా మరలా తన వెనకటి జీవితాన్ని అలవాటు చేసుకొని నూతనమైనటువంటి ఆలోచన కలిగి ముందుకు వస్తూ మరలా ప్రభువుని అడుగుతుంది, నీ మందను ఎక్కడ మేపుతున్నావు. గమనించాలి. ఏమండి, నల్లదైనటువంటి సంఘము ఏమండి క్రీస్తు ప్రభు వారిని ఎల్లవేళలా గుర్తిస్తుంది. ఆయనను వెంబడించాలని కోరుకుంటాం. కారణం ఏంటంటే పాపపు స్థితిలో ఉన్నటువంటి సంఘము ఇంకనూ వెనకబడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క ఐక్యత కొరకు, కోల్పోయినటువంటి దేవుని ప్రేమ కొరకు వెతుకుతూ ఉంది. గమనించాలి. ఎందుకంటే ఆయన తన సంఘాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. సంఘము ప్రభువును విడిచిపెట్టేలేము, కానీ ప్రభు మాత్రం సంఘాన్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. ఈ సంఘము ఏం చేస్తూ ఉందంటే నేటి దినాల్లో మార్గము తప్పిపోయి దేవునికి దూరంగా జీవిస్తూ దూరం అయిపోవడం వల్ల క్రీస్తు ప్రభువారు తన మందను అనగా విశ్వాసులను ఎక్కడ పోషిస్తున్నాడో అది గుర్తించకుండా ఉంది సంఘం. శ్రేష్టమైనటువంటి ఆహారం ఏదైతే భుజిస్తుందో, శ్రేష్టమైన ఆహారం ఏదైతే సంఘం అందిస్తుందో దానిని ఇంకా భుజించడానికి విశ్వాసులుగా ఉన్నటువంటి వారు ఇష్టపడట్లేదు. కారణం ఏంటో తెలుసా? తమ పాపపు స్థితిని ఇంకా విడిచిపెట్టలేదు. దేవునికి బహు దూరంగా జీవిస్తూ ఉన్నారు. అందుకనే ఆయన తన మందను మేపేటువంటి స్థలాన్ని ఇంకా గుర్తించలేని పరిస్థితిలో ఉంది సంఘం. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారండి మనం సంఘంలోనే ఉన్నాము కదా, మరి ఎలా ఆయన గుర్తించట్లేదు అంటాము అనొచ్చు. ఏమండి, దేవుని యొక్క వాక్యము ఎవరి హృదయమునైతే స్థిరంగా ఉండి ఆ జీవాహారము ద్వారా దినదినము పోషించబడుతూ బలవంతులుగా ఉండి దేవుని కొరకు నిలబడతామో, ఏమండి, వారు సహవాసానికి దూరంగా ఉండడానికి ఏమాత్రమో ఇష్టపెట్టుకోరు. ఈరోజు సంఘములో ఆ ఐక్యత లేక, సంఘములో ఆ యొక్క నైతికమైనటువంటి విధానము లేక, దేవుని మందతో సరైనటువంటి సహవాసం లేక, ఏమండి, ఆత్మీయ అభివృద్ధిలో ఎదగడానికి వెనకబడిపోతూ ఉంది.
చూడండి, అసలు విశ్వాసులకు క్రీస్తు ప్రభువారు తన సువార్త ద్వారా పోషించేది ఎక్కడా అనే ప్రశ్న ఇది నాన్న కలుగుతా ఉంది. ఎక్కడ పోషిస్తారు చెప్పండి దేవుడు? విశ్వాసులను తన సువార్త ద్వారా తన వాక్యం ఎక్కడ పోషిస్తున్నాడు? సంఘంలో కాదా? మరి ఆ సంఘమును పోషిస్తున్నప్పుడు పోషించబడుతున్న సంఘానికి రాకుండా దూరంగా ఉంటే ఆధ్యాత్మికంగా మనం ఎలా పోషించబడతాం? నల్లనిదైన సంఘము ప్రభుని అడుగుతుంది, నీ మందను ఎక్కడా మేపుతున్నావు అంటే. చూడండి, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఇంకనూ ఆ ఆధ్యాత్మికమైన ఆహారాన్ని భుజించడానికి తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. బాప్తిస్మ అనుభవంలో ఉన్నవారే, క్రీస్తుని అంగీకరించిన వారే, సంఘ సభ్యులుగా చేర్చబడిన వారే, కానీ వారికి ఏం తెలియట్లేదు? ప్రభువు మందను మేపే స్థలము తెలియట్లేదు. చాలా విచారకరం కదా. గమనించాలి కలిసిన దేవుని సంఘమా, దూరమైపోయినటువంటి నల్లని సంఘము ఎక్కడా నీ మందను మేపుతావో చెప్పు అని ప్రభుని అడుగుతూ ఉంది. అలాగే ఈ ఎండ అనేది ఆ తర్వాత వచ్చిన చూడండి, మధ్యాహ్నమున ఎక్కడా నీ నీడను వాటిని తోలుదువో నాతో చెప్పుము, ముసుగు వేసుకునే దాననై నీ జతకాండ్ల యొద్ద నేను ఎందుకు ఉండాలి? సంఘంలో నేటి విశ్వాసుల పరిస్థితి. ఎండ దేనికి సూచనగా ఉందనంటే పాపపు స్థితిలో ఉన్న వారిని జీవించే వారిని సూచిస్తూ ఉంది. ఆ ఎండ ఏం చేస్తుందంట? పాప స్థితిలో ఉన్న వారిని కాల్స్తుంది అని చెప్పి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి 6వ వచనంలో, నల్లని దానని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను, నా సహోదరుడు నన్ను కోపించి నన్ను అక్కడ విడిచిపెట్టేశారు. ఈరోజు సంఘము ఏమైపోతుందంటే ప్రియులారా, దేవుని యొక్క జీవాహారము లెక్క దేవుని మందతో కలిసి ఉండడానికి, ఆ సహవాసములు ఎదగడానికి, ఆ సహవాసంతో ప్రయాణం చేయడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. అందుకే ఆ ఎండ తగలకుండా ఎక్కడ దేవుడు తన విశ్వాసులను మేపుతున్నాడో కూడా గుర్తించలేని పరిస్థితుల్లో విశ్వాస సమూహం ఉంది. ఏమండి గమనించాలి. ఆ మేపు స్థలము, వాటి నిలిపే స్థలము తెలియచేయమని చెప్పి అడుగుతా ఉంది ఇక్కడ. ఏమండి, పాపపు స్థితిలో ఉండి లోకానుసారమైనటువంటి జీవితము జీవిస్తూ ఆ యొక్క విశ్వాసుల సహవాసములో ఏమండి శ్రేష్టమైన ఆహారము దొరికే చోట ఏమండి ఉండడం అనేది సంభవమేనా? చూడండి, క్రీస్తు కొరింథీ పత్రిక పౌలు అంటాడు, విశ్వాసికి ఎవరితో పొత్తు ఉండకూడదు అంటున్నాడు. చెప్పాలి. విశ్వాసికి అవిశ్వాసితో పొత్తు ఉండకూడదు, క్రీస్తుకు తర్వాత మాట క్రీస్తుకు బెలియాలుతో ఏంటి సంబంధం? అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మరలా ప్రభు దగ్గరికి వచ్చి నీ మందలో నేను కలుస్తాను, ఒకసారి ఆయన నిన్ను విడిపించాడు, నీ కొరకు, నీ పాపము కొరకు, నీ దౌర్భాగ్యపు జీవితం కొరకు రక్తాన్ని కార్చాడు, కానీ మరలా వెనకకు వెళ్ళిపోయి తప్పు తెలుసుకుని తిరిగి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆ సంఘములో సహవాసంలో చేరుస్తాడని ఎలా అడుగుతావు? నేనంటాను, ఇది ఏమాత్రం కూడా సంభవము కాదు. సంఘానికి వెలుపల ఉండి ఏమండి సంఘ కార్యక్రమాలకు దూరంగా ఉండి విశ్వాసాలను గురించి, వారి స్థలమును గురించి, వారికి నీడనిచ్చేటువంటి ఆ చోటును గురించి ఏమాత్రం కూడా అడగటానికి కూడా అర్హత లేని స్థితిలో నేటి విశ్వాసులు జీవించడం అనేది చాలా విచారకరం. దేవుడు అనుక్షణం కూడా సంఘాన్ని ప్రేమిస్తూ తన యొక్క వాక్యం చేత పోషిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఇలా అడుగుతున్నటువంటి నల్లని సంఘము ఏమంటుందంట? ముసుగు వేసుకుని దేవుని ముందంటండి వినయం ప్రదర్శిస్తూ ఉన్నారట. ముసుగు వేసుకొని ఏం చేస్తున్నారు? వినయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారంట. అందుకే 7వ వచనం అన్నాడు కదా, ముసుగు వేసుకునే దాననై నీ జతకాండ్ల యొద్ద నేను ఎందుకు ఉండాలి? ఈరోజు చాలామంది ఏమండి క్రైస్తవ సమాజములో, సంఘములో సహవాసం ఎదగడానికి ఇష్టపడట్లే. చూడండి, లోకంలో మనం ఎలాగైనా జీవించవచ్చు, నిన్ను ఎవడు ఏం అడగడు. నువ్వు ఒంటరిగా జీవించవచ్చు, ఇంకొక రకంగా జీవించవచ్చు, కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నీవు ఆయన సంఘముతో సహవాసం కలిగి ఉండాలి. చాలామంది అడిగే ప్రశ్న, నేను ఎందుకు ఉండాలండి? ఇక్కడ ఈ నల్లనిదైన ప్రియురాలు అనగా పాపపు స్థితిని వెంట పెట్టుకున్నటువంటి సంఘము పరిశుద్ధుడైనటువంటి ప్రభుని ఏమడుగుతుంది? నీ మంద జతకాండ్ల యొద్ద నేను ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలని అంటే ఆ సహవాసములో వస్తే
ఆ సహవాసంతో ఉంటే దేవుడు మరలా నీకు ఎండిన స్థితి ఇవ్వడు. మరలా ఆ నల్లని స్థితిని ఎప్పుడు కూడా నీ దరికి రానివ్వడు. ఆ నల్లని స్థితి లేకుండా ప్రభు ఏ విధికైతే నేను సౌందర్యవతి అని పిలుస్తున్నాడో ఆ సౌందర్యాన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి ఆ సహవాసంతో నీవు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఇక 8వ వచనం చూస్తే మరలా జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ, నారీమణి సుందరి. చూడండి ఇక్కడ అడుగుతున్నాడు, అది నీకు తెలియదా? అంటే దేవుని యొక్క విశ్వాసులు, క్రీస్తును అంగీకరించినటువంటి విశ్వాసులు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి సంఘము, దేవుడు వారిని ఎక్కడ నిలుపుతాడో వారికి తెలియదా? గమనించాలి. అడుగుతున్నారు ప్రభు ప్రియుడైనటువంటి క్రీస్తు. నల్లనిదైన సంఘాన్ని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇందులో దేవుని కుమారులుగా యెరూషలేము కుమార్తె ఉండవలసినటువంటి నీవు అనగా సంఘము, సాధారణమైనటువంటి నరుల కుమారుల కుమార్తెలు నారీమణిగా ఏమండి పాపం వలన మారిపోయారని చెప్పి ఒక్క పదములో ఆయన జ్ఞాపకం చేస్తూ గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి ఆదికాండము 6వ అధ్యాయము 3వ వచనంలో ఒక చక్కటి మాటను చూడండి. సౌందర్యంగా సుందరివతి అయి ఉండాల్సిన సంఘము, యెరూషలేము కుమార్తెలు, దేవుని కుమారులు ఉండవలసినటువంటి మనము ఎలాగైపోయినామంట, సాధారణ నరుల కుమారులు కుమార్తెలుగా మారిపోయినప్పుడు దేవుడు వారిని నారీమణి అని ఒక పదముతో వారిని పోల్చి చూస్తున్నట్లుగా మనం చూస్తాం. చదవండి. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ చదవండి. చాలండి. ఏమన్నాడంట? అప్పుడు యెహోవా అన్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, ఎందుకంటే వారు తమ అక్రమ విషయములో నరమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లు. అంతకుముందు ఎన్ని సంవత్సరాలు బ్రతికారంట? 6వ అధ్యాయం ముందు మనం చూస్తే ఇంచుమించుగా 900 సంవత్సరాలు పైబడి జీవించిన వారు ఉన్నారు. ఏమండి, దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్. అలాంటి ప్రజలు దేవుడు ఏమన్నాడు, వారి యొక్క ఆలోచన విధానం ఏమనంట, తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు. చూడండి కింద ఆ ఫుట్ నోట్లో ఒక మాటను చూడండి. చూడండి. నరమాతృలై అంటే శారీరులు. ఏమండి, అంటే శారీరక సంబంధమైనటువంటి క్రియలు చేయడానికి ఇష్టపడేవారు, శారీరక సంబంధముతో కలిసి నడిచేవారు. ఇలాంటి వారిని ఒకే ఒక పదం ఏమంట, నారీమణి అని చెప్పి ఒక చక్కటి పదముతో క్రీస్తు ప్రభు వారిని గుర్తు చేస్తున్నాడు. వారు ఏమైపోయి ఉన్నారని చెప్తున్నాడంటే నరమాతృలై ఉన్నారు. కాబట్టి క్రీస్తు ప్రభు వారు తన గీతంలో వీరందరినీ కలిపి నారీమణి అని చెప్పి సంబోధిస్తూ ఉన్నారు. అంటే పాపములో జీవిస్తున్న ఓ సంఘమా, పాపపు నీడలో నడుస్తున్న సంఘమా, పాపపు క్రియలను ఆచరిస్తున్న సంఘమా అని చెప్పి ఏమండి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నేను అంటాను, ఈరోజు పిల్లరా దేవుని యొక్క వాక్యం మనము సంఘముగా అనేకులకు మాదిరిగా ఉండాలి. అందుకే మాట తర్వాత మాట, మందల అడుగు జాడలను బట్టి వెళ్ళాలి. తెలుసు మనకి దేవుడు మనల్ని ఎక్కడ పోషిస్తున్నాడు, ఎలా పోషిస్తున్నాడు, ఎక్కడ నిలబెట్టబోతూ ఉన్నాడు, ఎప్పుడు విడిచిపెట్టబోతూ ఉన్నాడు, ఇవన్నీ తెలుసు. అక్కడ అందుకే అంటున్నాడు, అది నీకు తెలియకపోయినా. నాకు ఇష్టమైన మాట మీ అందరికి ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకా గ్రంథములో, ఓ మనుష్యుడా చెప్పాలి, ఏది ఉత్తమమైనదో అది నీకు తెలుసు కదా. తెలియదు అనడానికి ఏమి లేదు. ఇక్కడ సంఘాన్ని ఉద్దేశించి దేవుడు అదే అంటున్నాడు, నీకు తెలియదా? కాబట్టి గమనించాలి. ఇలా పిలుస్తుంది మనలేమన్నాడు ఆయన, సుందరివతి అని పిలుస్తున్నాడు, అంటే సౌందర్యవతి అని పిలుస్తూ ఉన్నాడు. అంటే వారిలో కలిగిన మార్పును ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. వారిలో కలిగినటువంటి ఆ ప్రవర్తనను, మందలో చేరాలన్న వారి తలంపును ఆయన గుర్తిస్తూ ఉన్నాడు. వారు పొందబోయేటువంటి స్థితిని గురించి ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమండి, పాపమును తొలగించబడిన వారు తెల్లని వస్త్రాలు ధరించి బహు సుందరంగా కనబడాలనేది దేవుని యొక్క ఆకాంక్ష. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అంటాను, దేవుని సంఘముగా పిలువబడుతున్న మనము మన యొక్క ప్రవర్తనను బట్టి మన అడుగు జాడలలో ఎంతమంది ప్రభువును అనుసరించడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుడు మనలను సౌందర్యవతిగా చూడాలనుకుంటూ ఉన్నాడు. కానీ మనం ఎలా మారిపోతున్నామంటే నల్లని వారిగా మారిపోతున్నాం. ఏమండి, నల్లనిది అనేది దేహానికి సంబంధించింది కాదండి.
ఏమండి, నల్లనిది అనేది దేహానికి సంబంధించింది కాదు. ఎందుకు దేవుడు ఇక్కడ పోలుస్తున్నాడంటే, అది హృదయపు అంతరంగంలో సౌందర్యంగా ఉండాల్సిన సంఘము ఆ సౌందర్యాన్ని తొలగేం చేసుకుని ఏం పూసుకుంటుందంట, నల్లటి రంగును పూసుకుంటా ఉంది హృదయానికి. అందుకే ఆ మాట ముసుగు వేసుకునే దానిని నేను మాట ఉపయోగించాడట. అంటే ఇక్కడ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు చాలామంది ఏం చేసే పని ఏంటంటే, దేవుని ముందు వినయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారట. వినయాన్ని ప్రదర్శిస్తూ మరలా నీ మందులో మేము చేరతాము. నేను అంటాను, అలాంటి వారిని దేవుడు తన మందులు ఎప్పటికీ చేర్చుకోడు. నటించేవారు దేవునికి అవసరం లేదు. ఏమండి, నటనా జీవితాన్ని దేవుడు అంగీకరించడు. గమనించాలి ఉదయకాల సమయంలో. అలాగే సంఘము చూడండి, మారు మనసు ద్వారా దేవుని చెంతకు వస్తాము అనేటువంటి వారిని ఆయన ఎప్పుడు కూడా త్రోసివేయడు. అందుకే ఒక పక్కన మాట అంటాడు కదా, నా యొద్దకు వచ్చి వారిని నేను మాత్రము త్రోసివేయండి. ఇక్కడ ఈ నల్లనిది అనేటువంటి సంఘం అడుగుతున్న మాట నేను మరలా జ్ఞాపకం చేస్తాను. నేను ఎందుకు ఉండాలి నీ దగ్గర అంటే అంటున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళాలి, మందల అడుగు జాలను బట్టి వెళ్ళాలి. నువ్వు వెళ్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నువ్వు చూస్తావు అంటున్నాడు. చూడండి, 7వ వచనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, కొందరిలో మారు మనసు వచ్చినట్లుగా వారు క్రీస్తు మందను గురించి విచారణ చేస్తున్నట్లుగా చెప్పబడతా ఉంది. దీనికి ప్రభు ఏమన్నాడు 8వ వచనంలో, మార్పు పొందిన వారికి ఆ స్థలం ఏంటో తెలియదా అని అడుగుతున్నాడు. నేను మరలా ముందుకు వెళ్తాను. ఒకసారి మార్పు నొంది వెనుకకు వెళ్ళిపోయి, ఒకసారి రక్షణ అనుభవములకు వచ్చి ఆ పరిశుద్ధతను పొందుకొని మరలా ఆ విడిచిపెట్టి చీకటి స్థలానికి వెళ్ళిపోయి నల్లని దానిగా మారిపోయిన ఆ సంఘములకు ఆ విశ్వాసి మరలా ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడ నీ మందని అడిగితే తిరిగి జవాబు చెప్తున్నాడు, ఒకప్పుడు నువ్వు అదే సంఘములో ఉన్నావు, అదే సహవాసంలో ఉన్నావు, ఇప్పుడు అది నీకు తెలియకపోయిందా అన్నాడు. నిజమే, ఒకసారి మనము సహవాసానికి దూరమైన తర్వాత ఆ సహవాసం ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఆ సహవాసం ద్వారా జరిగేటువంటి అద్భుతాలు మనకు తెలియదు. ఆ సహవాసం ద్వారా వచ్చే ఆశీర్వాదం మనకి తెలియదు. అప్పుడు మరలా మనము ఈ నల్లని సంఘం మళ్ళీ లెక్క ఆ యొక్క యెరూషలేము కుమార్తె అన్నది కదా, ఒక చక్కటి మాట చూడండి. అక్కడ ఆ ప్రియురాలు అడిగినట్లుగా మనం కూడా అంటాను, అయ్యా నీ మంద ఎక్కడ? గమనించాలి. ఒకవేళ ఇప్పుడు వాక్యం వింటున్నటువంటి మనలో ఎవరమైనా సరే అలాంటి స్థితిలో ఉన్నామేమో. నేను గతంలో చెప్పాను, తెలియక చేసిన దానికంటే తెలిసి చేసిన దానికే శిక్ష ఎక్కువ. దేవుడు అదే పరిగణిస్తాడు. ఒకప్పుడు విశ్వాస సమూహంలో సంతోషంగా ఆనందంగా ఉన్న నీవు దేవుని సంఘానికి సహవాసం దూరం వైపు మరలా ఆ మందలో చేరాలని వచ్చినప్పుడు నువ్వు ప్రభువుని అడిగితే ప్రభుజీ సమాధానం తెలుసా? అది నీకు తెలీదా? మందల అడుగు జాలను బట్టి వెళ్ళు, నువ్వు కనుక్కుంటావు. అందుకే ఆ మాట వెదకాలి దేవుని జాగ్రత్తగా మనం. ఏమండి అంటే నిజానికి క్రీస్తు సంఘములో లేక క్రీస్తు స్వరములు సంఘంలో ఉండాలి. కానీ మనము సంఘాన్ని విడిచిపెట్టినప్పుడు మన సొంత ఆలోచనలు సొంత ఉద్దేశాలు ఏం చేస్తాయంటే దారి తప్పి దూరంగా తీసుకెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయినటువంటి మనం మరలా తిరిగి రావాలని అడిగితే ప్రభు అడిగే మాట ఏంటంటే అది నీకు తెలియదా? ఇర్మియా గ్రంథంలో ఒక చక్కటి మాట అంటాడు. 4వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో ప్రారంభోచనం క్షమించాలి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు నీవు తిరిగి రావాలని ఉద్దేశం కలిగి ఉంటే నా యొద్దకే రావాలి. అయితే నువ్వు వచ్చేటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించాలి. చూడండి, ఇక్కడ ప్రియుడైనటువంటి ఈ నల్లని సంఘము ప్రియుడైనటువంటి క్రీస్తుని అడుగుతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఇదే, నీకు ఇంతకుముందు తెలియదా? నువ్వు తిరిగి రావాలనుకుంటే మరలా రావాలి. అయితే తిరిగి రెండవసారి వచ్చేటప్పుడు నువ్వు ఎలా రావాలి? ఇటు అటు తిరిగేటువంటి ఆ స్వభావాన్ని విడిచిపెట్టాలి. నీవు నా సంఘాన్ని విడిచిపెట్టి సహవాసం విడిచిపెట్టి చేసినటువంటి హేయక్రియలన్నీ కూడా తొలగించుకొని నా దగ్గరికి రావాలి. అప్పుడు ఎలా రావాలి? నువ్వెప్పుడైతే ఒకప్పుడు ఏ అడుగు జాడలను బట్టి అయితే మందలో చేరావో మరలా అదే అడుగు జాడలను బట్టి ఏం చేయాలంట? వెతకాలి.
వాళ్ళు వెదిగితే తప్పనిసరిగా దేవుడు ఆ మందలో వారిని చేరవేసిన విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఆ మందకు వెళ్ళే దారిని తెలియజేసి ఎలా వెళ్ళాలో చెప్తున్నాడు ఆయన. ఏమని? మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారం మీద నీ మేక పిల్లలను మేపుమనే మాట. చూసారు చూడండి, క్రొత్తగా నూతనంగా క్రైస్తవునిగా మారాలనుకున్నవారు, అప్పటికే నిజ క్రైస్తవ జీవితంలో జీవించే వారిని బట్టి ముందుకు వెళ్ళాలి. మనం అలా మాదిరిగా ఉండాలి. చూడండి, ఎవరైనా నూతనంగా సంఘంలోకి వస్తున్నారు అనుకోండి, వారు స్థిరంగా నడవాలంటే వారికి ముందున మనం ఏం చేయాలా? చెప్పాలి, స్థిరంగా ఉండాలి. ఆ మాదిరిని బట్టి, ఆ అడుగు జాడని బట్టి వారు వాళ్ళని ఏం చేయాలా? వెంబడించాలి. అలా వెంబడించినప్పుడు ఏమండి, నల్లని రూపంతటిని తీసేసి దేవుడు మరలా తిరిగి ఏ సౌందర్యాన్నైతే కోల్పోయిన సంఘము ఆ సౌందర్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కదా, హల్లెలూయా. ఏమండి, నూతనంగా వచ్చే విశ్వాసులకు మనం ఒక మాదిరికరంగా ఉండాలి. ఏమండి, మనం నడిచే నడక, మనం చేసే ప్రార్థన, మన ప్రవర్తన, మన జీవిత విధానము, మన అడుగు చాడలు, మోకాళ్ళ అనుభవము, ఉపవాస అనుభవము, ఏమండి, ఇవన్నీ కూడా మనము చేస్తూ ఉంటే మనల్ని బట్టి, ఆ మాదిరిని బట్టి నూతనంగా మారిన క్రైస్తవుడు క్రైస్తవురాలు సంఘములో స్థిరంగా నిలబడతారు. ఈరోజు మనము, నేను అంటాను, మీకు ఒకవేళ మీకు బాధ కలిగినా సరే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. కారణం ఏంటో తెలుసా? మన యొక్క అడుగు జాడలను బట్టి నడవడానికి ఎవరు ఇష్టపెట్టుకోవట్లేదు. బయట వారి సంగతి పక్కన పెట్టేద్దాం. ఇది కోపం చెప్తున్న మాటలు కాదండి, చాలా బాధతో పలుకుతున్న మాటలు. బయట వారి సంగతి పక్కన పెట్టేద్దాం. నిన్ను బట్టి నీ తోటి విశ్వాసి నీ అడుగు జాడలను బట్టి ప్రభు దగ్గరికి వస్తున్నాడా? తీసుకురాగలుగుతున్నావా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఎందుకంటే బ్రతికినంత కాలం ఎలాగోలా బ్రతికేస్తానులే అని అంటే ఇక్కడ అది కుదరదు. ఇక్కడ అంటే దేవుని సన్నిధిలో అది కుదరదు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను మార్చుకునేది ఎందుకంటే మనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి కాదు, మన ఇష్టానుసారం జీవితం జీవించడానికి కాదు, మనకు అనుకూలమైన ప్రవర్తన కలిగి ఉండడానికి కాదు దేవుడు మనల్ని పిలుచుకున్నది. ఏమండి, అందుకే ఈ మాట ఏంటంటే దేవుడు సంఘమున్న మనలను సౌందర్యవతని పిలుస్తున్నాడంటే ఆ సౌందర్యం మనలో ఉందా? ఏమండి, ఆ సౌందర్యం మనలో ఉందా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన ప్రార్థనా జీవితం, ఏమండి, మన యొక్క ప్రవర్తన విధానం, మనం నడిచే నడత, మన అడుగు జాడలు ఎంతమందిని ప్రభు దగ్గర తీసుకొస్తున్నాయి? ఎప్పుడైనా చూడండి, ఒక మాట అడుగుతాను. సంఘంలో ప్రార్థన చేసేటప్పుడు ఇక నేనే కానివ్వండి, లేక ఇక్కడ ప్రార్థనలు నడిపించేవారు ఎవరైనా కానివ్వండి, మోకరించగలిగితే మోకరించిందంటేనే మోకరిస్తున్నాం మనం. అంటే ప్రార్థన చేసేటప్పుడు మోకరించాలి అనే ఆలోచన సర్వసాధారణంగా మనకి తట్టట్లేదు. గమనించాలి. చూడండి, ఒక నూతన విశ్వాసం మన సంఘంలోకి వచ్చాడు అనుకోండి, ప్రార్థన అనగానే మనం ఆటోమేటిక్గా ఏం చేయాలా? మోకరించగలగాలి. అప్పుడు నూతనంగా వచ్చిన వారికి అదొక మాదిరికరమైనటువంటి జీవితం. ఇక్కడ చెప్పినప్పుడు నువ్వు మోకరిస్తే అందులో గొప్పతనం ఏముంది కదా? వాక్యం నేను గద్దిస్తున్నప్పుడు లేక స్తుతి ఆరాధనలో నువ్వు లీనమై లేక హృదయపూర్వకంగా స్తుతిస్తున్నప్పుడు ప్రార్థన అనగానే ఆ అనుభవం నీలో వచ్చేయాలి. ఇక్కడ సంఘ కాపరు లేక స్తుతి ఆరాధన చేసేవాళ్ళు మోకరించండి అంటే ఏమండి, అది కాదు. మనంతట మనము ఆ ప్రేరేపణను కలిగి ముందుకు వెళ్ళాలి. గమనించాలి. చూడండి, ఇలా అనుసరించమని చెబుతూనే ప్రభు ఏమంటున్నాడంటే మంద కాపరుల గుడారం వద్ద నీ మేకపిల్ల మేపమన్నాడు. అంటే క్రీస్తు ప్రభు సంఘం కాయడానికి ఆనాడు యాజకులను ఏర్పాటు చేశాడు. నేటి దినాల్లో సంఘ నాయకులను ఏర్పాటు చేశాడు. ఏమని గమనించాలి. వాడి గుడారం వద్దకు అనగా సంఘము దగ్గర నీ మేక పిల్లలు మేపు అని చెప్పాడు. ఇక్కడ ఈ రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. అంటే మేక పిల్లలు అని చెప్పడానికి బట్టి వారు సంఘమునకు చెందిన వారైనను మారు మనసు పొంది వచ్చిన వారైనను వారు బాప్తిస్మం పొంది పాత జీవితాన్ని అనగా పాత పాపపు అలవాట్లను దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలను ఇంకా వారి జీవితంలో నుండి పోగొట్టుకోలేరు. సాధారణంగా దేవుడు మనందరూ ఏమని పిలుస్తాడు? చెప్పాలి, ఏమని పిలుస్తాడు అమ్మా? మనందరం దేవుడు ఏమని పిలుస్తాడు? యోహాను సువార్త చూద్దాం, చూడండి ఒకసారి.
అమ్మా నా గొర్రెలను పిలుస్తాడు ఆయన. ఏమంటాడు? నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం గమనిస్తే 21వ అధ్యాయము 15వ వచనం తర్వాత 16వ వచనం చదవండి. చెప్పాను. నా గొర్రెలను ఖాయమని చెప్పాను. చాలండి. చూడండి, అంటే ఎందుకు ఆయన మేక పిల్లలతో పోల్చాడంటే, వారు మారు మనసు పొంది బాప్తిసం వచ్చినా కూడా వాళ్ళు ఏం పోలేదంట, ఆ పాత స్వభావపు విధానము అనగా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమీ పోగొట్టు. కాబట్టి వారిని గొర్రెలుగాను గొర్రె పిల్లలుగాను పోల్చకుండా మేక పిల్లలుగా వర్ణించిన కారణం ఏంటంటే, మేక పిల్లల యొక్క స్వభావము తిన్నగా ఉండదట. అవి చెట్లు ఎక్కుతాయట, పుట్టలాంటి తిరుగుతాయి, గుట్టలు ఎక్కుతాయి, ఏమండి నానా రకాలైన ఆకులు తింటూ ఉంటాయి. గొర్రెల వల్లే ఏమండి కలిసిమెలిసి ఉండవు, చెదరిపోయి తిరుగుతాయట మేకలు. అందుకే వారిని మేకలతో పోల్చారు. ఈరోజు మనకు ప్రశ్న వేసుకోవాలి, ఎవరికి వారు గొర్రెలుగా ఉన్నామా మేకల వలె ఉన్నామా? చూడండి, గొర్రెల కాపరి ఎక్కడ నడుస్తాడు? వెనక నడుస్తాడు, ముందు నడుస్తాడా? చూస్తాం కదా. గొర్రెల కాపరి ఇంచుమించుగా ముందే నడుస్తాడు. గొర్రెలు ఆ కాపరిని వెంబడిస్తూ వెళ్ళిపోతాయి, ఎటు కూడా వెళ్ళవు. కానీ మేకలు కాసే కాపరి వెనకాల ఉంటాడు. ఎందుకని? అవి తిన్నగా నడవు, అటు ఇటు చెదిరిపోతాయని చెప్పి వెనకాల ఉంటాడు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, మేక పిల్లలను ఎందుకు పోల్చాడంటే, ఇంకా వారి స్వభావము ఇందుకు మనం జ్ఞాపకం చేసుకున్నాం, అటు ఇటు తిరిగేటువంటి స్వభావమే, చెదరిపోయేటువంటి స్వభావం. కనుక అంటే ఇంకా అవి కాపరిని వెంబడించవు. మేకలు గొర్రెల వల్లే కాపరిని వెంబడించవు, ఇష్టానుసారంగా నడుస్తాయి. ఇంకా వారి పాపపు జీవితాన్ని, ఆ పాపపు మరకలను మారు మనసు పెట్టి బాప్తిసం ద్వారా వారు పోగొట్టుకోలేదు. కనుక వారి జీవితాన్ని ఇక్కడ మేకపిల్లతో పోల్చేయమంటున్నాడు. నీవు ఆ గుడారం దగ్గరికి వెళ్ళు, అనగా సంఘము దగ్గరికి వెళ్ళు. ఆ సంఘము దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ బోధించే బోధ, అక్కడ చెప్పబడుతున్న మాటలు, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకుంటావు అని చెప్పి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నావు. చదవండి ఒకసారి మాట, ప్రార్థన చేసుకుందాం. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపర్ల గుడారన్నది నీ మేకపిల్లలు మేపు, అప్పుడు పోషక ఆహారం అనేది, జీవాహారం అనేది దొరుకుతుందని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘం వద్ద మేపమని కోరుకుంటు. ఎందుకంటే అక్కడ విశ్వాసులకు దేవుడిచ్చేటువంటి జీవాహారం దొరుకుతుంది. దేవుని స్తోత్రం కలుగును కాదు, చెప్పాలి కదా. అంతేకాకుండా మంద పిల్లలను ఏమండి సంరక్షణ దొరుకుతుంది అక్కడ. సంఘం దగ్గర ఏం దొరుకుతుంది అంటే, ఎందుకు మనము ఈ సౌందర్యవతిగా పిలువబడిన సంఘములో సహవాసం ఉండాలంటే, అక్కడ మనకు జీవాహారం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది, సంరక్షణ కూడా దొరుకుతుంది. గమనించాలి. అందుకే ప్రభువు పునరుద్ధరణైన తర్వాత పేతురును ఉద్దేశించి చెప్పిన మాట మనం చదివాము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము. ఇంకో మాట అంటాడు, చదవండి ఒకసారి. అక్కడ 3 సందర్భాల్లో ఆ మాట అన్నాడు, చూడండి ఒకసారి. 15వ వచనం అంటాడు, నా గొర్రె పిల్లలను మేపమని చెప్పాడు. 16వ వచనంలో నా గొర్రెలను ఖాయమని చెప్పాడు. 17వ వచనంలో ఏమండి వ్యసన పడ్డాడంట ఆయన. ఆ తర్వాత 18వ వచనం అన్నాడు, చూడండి, నీవు నా గొర్రెలను మేపుము అన్నాడు. ఈరోజు పిల్లలు నేను అంటాను, సంఘము అనేకులకు మాదిరిగా ఉండాలి. ఎందుకో తెలుసా? సంఘాన్ని ఆయన సౌందర్యవతిగా చూడాలనుకుంటున్నాడు, అందమైన దానిగా చూడాలనుకుంటున్నాడు. అందుకే పేతురు భక్తుడు ఒక చక్కటి మాట రాశాడు. ఆ మాటను చదివి మనం ప్రార్థన చేసుకున్నాం. చూడండి ఒకసారి. ఆయన మన కొరకు మాదిరి అడుగు జాడలను విడిచిపెట్టి వెళ్ళాడన్న మాట పేతురు పత్రిక రాశాడు. ఒకసారి చదవండి తీసుకున్న వారు. మొదటి పేతురు పత్రిక చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక అక్కడ ఏమంటుందంటే, ఆయన మన కొరకు చదవండి అమ్మ, చెప్పండి ఒకసారి అవి. రైట్, చదవండి. క్రీస్తు కూడా మీ కొరకు, 2వ అధ్యాయం 21వ వచనం మొదటి పేతురు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి
మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. ఆయన మన కొరకు బాధపడి మనము తన అడుగు జాడలను అనుసరించినట్లుగా మాదిరికరంగా జీవించాడు. అందుకే సంఘాన్ని ఆయన ఎలా కోరుకుంటాడంటే సౌందర్యవతిగా ఉండి అనేక మందిని తన అడుగు జాడల ద్వారా ప్రభు దగ్గర చేర్చాలని ఆయన కోరుకుంటాడు. కనుక ఈ విధంగా విశ్వాసులమైన మనము క్రీస్తు అడుగు జాడలు అనగా ఆయన ప్రేమలో, ఆయన క్షమాపణలో, ఓర్పులో, సహనములో, సాత్వికంలో నడుచుకుంటూ, అంతేకాకుండా గత విశ్వాసులు అంటే మన పూర్వీకుల యొక్క మాదిరి జీవితాలను అనుకరించి మన తర్వాత తరం వారికి అదే మాదిరి అడుగుజాడలు చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, మన సంఘం పితరులు ఇక్కడ చాలామందికి తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. వారు పడిన ప్రయాస, వారు చేసిన ప్రార్థన, ఏమండి వారి ప్రయత్నం అంతా ఈరోజు సంఘము 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మంచిదే. ఆ కట్టబడిన సంఘంలో మనం చాలా సంతోషంగా ఆరాధిస్తున్నాం. కానీ మన తర్వాత తరం వారికి ఇదే మాదిరి మనం చూపించగలమా? దేవుడు కోరుకుంటున్నదే. సంఘము యొక్క మాదిరి అడుగుజాడలు అనేకులు ప్రభు దగ్గరికి తీసుకురావాలి. రెండోది ఏంటంటే ఆ సంఘము ఎప్పుడు కూడా నల్లని రూపును ధరించకూడదు. ఎలా ఉండాలంట? సౌందర్యవతిగా, అందమైనదిగా ఉండాలి. అది కనుక చూడండి, ఎవరైనా సరే మనం కూడా అందంగా కనబడితేనే వారితో మాట్లాడాలని, వారితో స్నేహం చేయాలనుకుంటాం. ఒకవేళ వారు విహీనం కనబడ్డారు అనుకోండి, వెళ్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్తామా? చూడండి, నేను ఒక విషయం చెప్తాను, చెప్పి ముగిస్తాను. అంటే నేను అనుభవపూర్వక తెలుసుకున్న మాట. వాళ్ళు మన సొంత ఇంట్లో వాళ్ళైనా సరే, మన సొంత బంధువులైనా సరే, కొంచెమంతా విహీనంగా ఉంటే వారిని మనము చేరదీయము. ఇది నేను చూశాను నా అనుభవంలో, ఇది వాస్తవం. వాళ్ళు కొంచెము వారి పరిస్థితి ఏమాత్రం బాగోలేకపోయినా, చూడటానికి కొంచెం వికృతంగా ఉన్నా మన బంధువులే, మన ఇంట్లో ఉన్న వాళ్ళే, కానీ వాళ్ళని ఏమాత్రం కూడా లెక్క చేయం. కానీ దేవుడు ఏమంటాడంటే అలాంటి ఆ విధానాన్ని విడిచిపెట్టి నిన్ను, నన్ను అనగా సంఘమంతటిని సౌందర్యంగా చూడాలనుకున్నాడు. మన హృదయము ఆయనకు అందంగా కనపడాలి. ఎందుకంటే ఓ మాట అంటారు కదా, ఈ లోకంలో అందము, చెప్పండి, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం. అది అవసరం లేదు దేవునికి. కనుక మనము అందంగా, మన హృదయము అందంగా, సంఘము సౌందర్యంగా దేవునికి కనబడాలి. అలా ఉన్నప్పుడు అనేకులు సంఘం యొక్క మాదిరి అడుగుజాడను బట్టి ప్రభు దగ్గరికి వస్తారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘం అంతటికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మీకు వందనాలు. 3వ మాసము ప్రారంభ దినం, ఈ పరిశుద్ధ దినములో నీతో గడపడానికి మీరిచ్చిన అవకాశమని స్తోత్రాలు. సంఘము అనేకులకు మాదిరికరంగా ఉండాలని, సౌందర్యవతిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ నాయన ఇక్కడున్న మాలో ఎవరమైనా పొందుకున్న బాప్తిస్మ అనుభవాన్ని బట్టి, రక్షణను బట్టి నీ సహవాసంలో ఉండి మరలా వెనకకు వెళ్ళిపోయి తిరిగి నీ దగ్గరికి రావాలనుకున్నప్పుడు, నా ప్రాణ ప్రియుడా నీ మందను ఎక్కడ మేపుతున్నావు అని అడిగేటువంటి స్థితిలో ఉన్నామేమో. నాయన మీరు అంటున్నారు, నీకు తెలియదా? ఆ మంద అడుగు జాడలు ఎటు వెళ్తున్నాయో వాటి వెంబడి వెళ్ళు, అనుకరించు అడుగు జాడలని చెప్పి నీ వాక్యం సెలవిచ్చినట్లుగా తిరిగి మరలా నీ దగ్గరికి రావాలని ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు నా తండ్రి, మా జీవితంలో ఉన్నటువంటి హేయక్రియలు అన్నిటిని కూడా విడిచిపెట్టి రమ్మంటున్నావు. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. విత్తమైన వాక్యం నాన్న అన్నాడు నా తండ్రి, సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము, నాయన మేమంతటి జ్ఞానవంతులం కాదు, కానీ మీరు మాకు ఇచ్చిన జ్ఞానంతో, కొద్దిపాటి జ్ఞానంతో మాటలు ధ్యానిస్తున్నాం. మరి పరమగీతలు ధ్యానించేటప్పుడు సంఘము ఏ విధంగా ఉండాలి అనేటువంటి అనేక విషయాలు మీరు బోధిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఈ దినం కూడా విత్తబడి మాట వినడం అందరి జీవితం ఫలభరితంగా మార్చండి. ఎందుకంటే మరొక నూతన మాసంలో మా ముందు నాయన నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారు చేసిన త్యాగానికి సూచనగా ఉన్నటువంటి బల్ల సిద్ధంగా ఉంది. ఆ బలను సమీపించేటప్పుడు సంఘముగా మేము సౌందర్యంగా మా హృదయం ఉందో లేదో పరిశీలన చేసుకొని ఆ బలను సమీపించే యోగ్యత దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. పెళ్లి సమయంలో సంఘ కానుకలను సమర్పిద్దాం. సంఘ ఉపాధ్యక్షులు ప్రియులు డాక్టర్ లారెన్స్ గారు కానుకలు సేకరిస్తారు. ఈ సమయంలో తల్లి గారు మీనా టీచర్ గారు ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
పావన యేసుని నామమును తంబుర సితార నాదముతో ప్రణుతించుడి ఓ జనులారా. హల్లెలూయా హల్లెలూయా పావన యేసుని నామమును తంబుర సితార నాదముతో ప్రణుతించుడి ఓ జనులారా. హల్లెలూయా హల్లెలూయా కల్వరి సిలువని నాదముతో క్రీస్తుని రక్తపు ధారలతో కల్వరి సిలువని నాదముతో క్రీస్తుని రక్తపు ధారలతో ముండ్ల కిరీటపు గాయాలే గేయాలై మది నిల్పండి. హల్లెలూయా హల్లెలూయా పావన యేసుని నామమును తంబుర సితార నాదముతో ప్రణుతించుడి ఓ జనులారా. హల్లెలూయా హల్లెలూయా ప్రేమామృత సంజీవముతో విరిగిన నలిగిన హృదయముతో ప్రేమామృత సంజీవముతో విరిగిన నలిగిన హృదయముతో ఆయన సన్నిధి చేరండి. ఆనందముతో రండి. హల్లెలూయా హల్లెలూయా పావన యేసుని నామమును తంబుర సితార నాదముతో ప్రణుతించుడి ఓ జనులారా. హల్లెలూయా హల్లెలూయా రాబడి అంతటి ఫలములతో దశమా భాగమునర్పించి రాబడి అంతటి ఫలములతో దశమా భాగమునర్పించి క్రీస్తుని రక్షణ సువార్తలో చేయి చేయి కలుపండి. హల్లెలూయా హల్లెలూయా పావన యేసుని నామమును తంబుర సితార నాదముతో ప్రణుతించుడి ఓ జనులారా. హల్లెలూయా హల్లెలూయా పరమునకేగిన దివితేజ పరికింపుము ఈ సంఘమును పరమునకేగిన దివితేజ పరికింపుము ఈ సంఘమును కరుణామయిని కాంతులతో దీవించుము నీ దీవెనతో. హల్లెలూయా హల్లెలూయా పావన యేసుని నామమును తంబుర సితార నాదముతో ప్రణుతించుడి ఓ జనులారా. హల్లెలూయా 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 థ్యాంక్ యూ. ఈ సాంగ్ కూడా అన్నయ్య రాసిందేనండి. యేసు ప్రేమ సునాదం పంచవన్నెల దీపం పాడాలి ఈ దినం ఆ ప్రణయ గీతం. యేసు ప్రేమ సునాదం పంచవన్నెల దీపం పాడాలి ఈ దినం ఆ ప్రణయ గీతం. తేనెల వాక్యాల జీవన జీవ గ్రంథం తెరిచెను అంతరంగ భావాలెన్నెన్నో భావాలు రాగాలై పాడే నీనాడు భావాలు రాగాలై పాడే నీనాడు. యేసు ప్రేమ
ప్రేమ సునాదం. థ్యాంక్ యూ. ప్రభు మనకి వందనం చెల్లిస్తూ ఈ యొక్క పరిస్థితి దినాన మొదటి ఆదివారం దినాన మనం అందరం దేవుని మందిరంలో కూర్చొని చక్కనైన వాక్యాన్ని విని మరి దేవుడు మనకు ఆశీర్వదించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ దినము పాస్టర్ గారు పరమగీతాల నుండి చాలా అమూల్యమైన వాక్యాన్ని అందించారు. ఇంకా మాస్టర్ గారు దాన్ని అర్థం చెప్తారు, నాకు ఇంకా అర్థం కాలేదు. చాలా డీప్ అయిన వాక్యం అది. మరి ఇది నా కానుకలు ఏది ఉందండి, రాజారావు గారు మహిమ కోసం 500 రూపాయలు కానుక ఇచ్చున్నారు. మన అబ్రహాం గారు మన మధ్యలో ఉన్నారు, ఆయన 20 రూపాయలు కానుక ఇచ్చినారు. ఇందిరాంటి 3000 రూపాయలు కానుక పంపించి ఉన్నారు. కృపమ్మ 300 రూపాయలు కానుక ఇచ్చింది. దాస్పురం నారాయణమ్మ 200 రూపాయలు కానుక ఇచ్చింది. దాస్పురం నుండి మరొక ఆవిడ వస్తుంది, ఎవరు, లక్ష్మమ్మ గారు 100 రూపాయలు కానుక ఇచ్చినారు. లక్ష్మణరావు గారు 100 రూపాయలు కానుక ఇచ్చినారు. అదే పాతపట్నం నుండి వచ్చిన గౌరమ్మ గారు 400 రూపాయలు కానుక ఇచ్చినారు. అప్పలనర్స 200 రూపాయలు కానుక ఇచ్చింది. సావిత్రమ్మ గారు 300 రూపాయలు ఇచ్చినారు. అదేవిధంగా రామిరెడ్డి గారు 300 రూపాయలు కానుక ఇచ్చారు. రాజేశ్వరి 200 రూపాయలు కానుక చదివించినారు. అదేవిధంగా ధనంజయ్ గారు 1000 రూపాయలు కానుక చదివించినారు. డిల్లమ్మ 200 రూపాయలు కానుక చదివించారు. ఎం అప్పారమేష్ గారు 1000 రూపాయలు కానుక చదివించారు. అదేవిధంగా ఎం దీప్సనం 3000 రూపాయలు కానుక ఇచ్చారు. మేరీరత్నం గారు కూడా కానుక వేసి ఉన్నారు. కానుకల నిమిత్తమే పాస్టర్ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఎవరైనా మర్చిపోయి ఉంటే చెప్పండి. లేదు కదా, ప్రార్థన చేసుకుందాం. సేకరించబడిన కానుకలు దేవుని నామములో ఫలభరితంగా ఉండలాగిన మహోన్నతుడ మీకు వందనాలు. ఈ కృపలో జ్ఞాపకం చేసుకొని నూతన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. మరి సమయంలోనే తండ్రి, నూతన మాసంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఆరోగ్యము క్షేమం కొరకై నాయన మేము ప్రేరేపించబడిన వారమై ఈ సంఘములో నిధి ఉండినట్లుగా మా గుప్పిలు విప్పాము. మరి సేకరించబడినటువంటి కానుకలు నా తండ్రి నీ సన్నిధిలో ఫలభరితంగా మార్చండి. సేకరించిన బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరైతే గుప్పిలు విప్పారో హృదయపూర్వకంగా ఆ గుప్పిలిని, ఆ హస్తమును వ్యక్తులను మీరు చూశారు. మీ దృష్టికి కనుమరుగనేది ఏది లేదు. ప్రతి వ్యక్తిని, ప్రతి హస్తమును మీరు చూశారు కనుక ఇచ్చినటువంటి కానుకను బట్టి వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించండి. ప్రార్థన అవసరతతో కోర్టిచ్చిన కానుకలు, కృతజ్ఞత కానుకలు, నాయనాదిగా నెలవారీ కానుకలు, ప్రత్యేకమైన కానుకలు ఇందులో ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ఇచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఈ కానుకలను 30 100 ఫలింపజేసి సంఘ పరిచర్యలో ఉపయోగకరంగా మార్చండి. దీవెన ఆశీర్వాదాలు సంఘమంతటిపై కృమ్మరించండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లల ప్రకటనలు విందాం. సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు సంఘ ప్రకటనలు తెలియజేస్తారు. దేవునికి వందనాలు. పాస్టర్ గారికి, అదేవిధంగా సంఘ పెద్దలకు, విశ్వాసులకు యేసుక్రీస్తు ప్రశస్త నామమున వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడా ఏవి ఖాళీ లేవు. ఫుల్ చర్చి మొత్తం చాలా ఎక్కువ మంది వచ్చాం. చాలా సంతోషం. అదేవిధంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి మరొక నెల మన జీవితంలో ఇచ్చాడు, నూతన నెల మార్చ్. మరికి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మరి తెంపూరు నుంచి ప్రియులు వచ్చారు, కళ్యాణి బెహ్రా గారి కుటుంబం. మరి వాళ్ళ గురించి మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ప్రియులు మేరీ రత్నం గారు మరలా దేవుడు తీసుకొచ్చిన విధానం బట్టి మరి వందనాలు తెలియజేస్తూ, మీకు ఎవరైనా సరే నూతనంగా వస్తే వారికి కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు పాస్టర్ గారి ద్వారా మరి చక్కనటువంటి అంశం విన్నాం. పాస్టర్ గారు తీసుకున్న అంశం పరమగీతాలు. బైబిల్లో ఏది చదివినా అర్థమవుతుంది, కానీ పరమగీతాలు అంటే చాలా టఫ్, అది చాలా అర్థం అవ్వదు. అది అంత లోతైన భావాలు అన్నీ ఉంటాయి. మరి పాస్టర్ గారు చాలా చక్కగా దీన్ని మనకి ప్రోగ్రామ్ షీట్ ఇచ్చారు లెంట్ డేస్లో. దాంట్లో కూడా ఆదివారం అంశం ఇవ్వబడింది. అయితే ఈరోజు పాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, దేవుడు సంఘాన్ని అమితంగా ప్రేమిస్తున్నాడు. సంఘం ఒక రోల్ మోడల్గా ఉండాలి. సంఘం ఒక రోల్ మోడల్గా ఉండాలి. అయితే దేవుడు సంఘాన్ని సౌందర్యవంతురాలుగా సృష్టించాడు దేవుడు. అలాంటప్పుడు మన తాలూకా ప్రవర్తన వల్ల, మన తాలూకా ఆలోచన వల్ల కొన్నిసార్లు మనమే మన సంఘాన్ని నల్లనిదానుగా చేస్తున్నాము.
అందుకే అక్కడ డైరెక్ట్గా నల్లదానా అనేసి అక్కడ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. సో అలా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ మరి పాస్టర్ గారు చెప్పినట్టుగా అక్కడ అంశం కూడా సంఘం ఏంటంట, మాదిరి అడుగులు, అడుగు జాడలు ఇచ్చాడు. మన పితరుల గురించి పాస్టర్ గారు చెప్పారు. మన పితరులు ఏ అడుగు జాడలు వేసి ఒక అద్భుతమైనటువంటి సంఘం ఉండాలని, ఒక సంఘం స్థాపించబడాలని వాళ్ళు కోరారో ఆ అడుగు జాడల గురించి ఈరోజు ఆ యొక్క అధ్యాయాలు ఇవ్వబడ్డాయి. ఏదైతే అడుగు జాడలు ఉండాలో, ఏదైతే ఒక మంచి అడుగు జాడలు వేసి వస్తూ ఉన్నామో, ఇప్పుడు ఏమయ్యాయి నీ అడుగు జాడలని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు మనకి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏవైనా నువ్వు తప్పు చేస్తే, ఏవైనా నువ్వు మనసు మార్చుకుంటే, నీ అడుగుజాడలు మునుపు ఏ విధంగా అడుగుజాడలు వేశావో అదే అడుగుజాడలతో మరలా సంఘానికి వచ్చినట్లయితే నేను తప్పక దీవిస్తానని కూడా ఇక్కడ దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. సో ఈరోజు మనం ప్రశ్నించుకుందాం. నేను సంఘానికి సౌందర్యవంతురాలుగా ఉండేటట్టు ఉన్నానా, లేక ఇంకా నల్లనిదాన్ని ఉన్నట్టేనే ఉన్నానా? ఇక నల్లని అంటే రూపురేఖలు కాదు, గమనించండి. నల్లని అంటే సంఘం అంటే ఎలా ఉంది, మన తాలూకా ప్రవర్తన బట్టి ఆ విధంగా అక్కడ టెర్మినాలజీ ఇచ్చాడు. సో ఆ విధంగా మరి ఇప్పటికైనా మించిపోయింది లేదంటూ పాస్టర్ గారు చాలా చక్కగా చేశాడు. మనం వేసే అడుగుజాడలు ఇతరులకు ఒక ఎలా ఉండాలట, మాదిరికరంగా ఉంటేనే సంఘం ఎప్పుడు కూడా డెవలప్ అవుతుంది. మనకి సంఘం ఏంటంటే ఒక బలం. ఏదైనా కష్టాలు వచ్చినా, బలహీనతలు వచ్చినా ఏంటట బలం. సంఘం నేనున్నానంటూ అది మనల్ని ఎప్పుడు కూడా ధైర్యపరుస్తుంది. అట్టి రీతిగా సంఘం ఉండాలని ఇక్కడ పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఒకసారి పాస్టర్ గారు అభినందిద్దాం. చాలా చక్కనటువంటి మనం ఇక్కడ అంశం విన్నాం. మరి ఇదే కాకుండా అనునిత్యం కూడా మీకు లెంట్ డేస్లో 40 రోజులు అంశాలు కూడా పాస్టర్ గారు ఇచ్చినవి ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటూ చాలా చక్కగా ఉన్నాయి. మరి అందరూ కూడా రావాలని ప్రేమ కోరిక మరి విజ్ఞప్తి చేస్తూ మిగిలిన విధంగా ఉన్నాయి. మరి లెంట్ డేస్ అవుతూ ఉన్నాయి. అక్కడ మీరు చూస్తూ ఉంటారు, గత 18వ తేదీ నుంచి జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు సాయంత్రం ఉండదు, గమనించండి. ఇక్కడికి 10 రోజులు అయింది. మనకి 10 రోజులు, నిన్నటికి 10 రోజులు అయింది. మొత్తం ఎన్ని రోజులు అని చూస్తారు? 40 రోజులు. 40 రోజుల్లో 10 రోజులు అయిపోయింది. ఇంకా 30 రోజులు ఉన్నాయి. మరి మీకు ఆల్రెడీ ప్రోగ్రాం ఇచ్చారు కాబట్టి మరి దాని ప్రకారం అంశం కూడా ఇచ్చారు. రేపు మరలా 11వ దినం అవుతుంది, గమనించండి. మరి అంశాలు కూడా మరి ఏ అంశము రెఫరెన్స్తో సహా ఇచ్చారు పాస్టర్ గారు. చాలా చక్కగా, ఎక్కడ ఇలా ఉండదు, ఒకదానికి కూడా సంబంధం కలిగి ఉంటాయి. మరి ఇప్పటి వరకు పాస్టర్ గారితో పాటు డాక్టర్ సతీష్ బెహ్రా గారు ఒక అంశాన్ని తీసుకున్నారు. మరలా ఈ వారం పాస్టర్ గారితో పాటు మరొకరు ఒక అంశాన్ని తీసుకోబోతున్నారు. ఇంకా ఎవరైనా ఆశపడినట్టయితే మరి ఇప్పటికైనా సమయం ఉంది కాబట్టి అంశాలని మరి పాస్టర్ గారికి కానీ పెద్దలకు కానీ తెలియజేయాలని కోరుతూ ఉన్నాం. మరి అందరూ కూడా రావాలని ప్రేమపూర్వక విజ్ఞప్తి చేస్తూ, మరి ప్రతిరోజు కూడా ప్రతిస్పందన ఉంటుంది. ఇచ్చిన రెఫరెన్స్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి ఆన్సర్ చెప్పాలి. గత 10 రోజులుగా నేను అడిగాను. రేపటి నుంచి నెక్స్ట్ 10 డేస్ సోర్ణ బెహ్రా గారు అడుగుతారు, ఆ నెక్స్ట్ 10 డేస్ ఇంకొకరు అడుగుతారు. కాబట్టి అటు రీతిగా మీ అందరూ కూడా ప్రిపేర్ అవ్వాలని మరి కోరుతూ, మరి ఇక్కడ మరి ఈస్టర్ వస్తూ ఉంది. బాప్తిస్మాల గురించి కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఎవరైనా సరే రక్షణ పొందాను, బాప్తిస్మం తీసుకుంటానని ఆశపడితే అప్పటికప్పుడు కాకుండా ఇప్పుడే పాస్టర్ గారికి కానీ పెద్దలకు కానీ చెప్తే దానికి ఒక తర్ఫీదు ఉంటుంది, గమనించండి. అందరికీ అది ఎవరు అప్పటికప్పుడు కావాలంటే కొన్ని క్లాసులు కూడా ఉంటాయి. ఎవరైనా ఉంటే అటు రీతిగా మరి తెలియజేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి లెంట్ డేస్లో ప్రతిరోజు కూడా ఆటో ఉంటుంది ఇక్కడ. ఎవరు ఎంత దూరమైనా సరే, ఉదాహరణకి దాస్పురం నుంచి నారాయణమ్మ గారు ప్రతిరోజు వస్తున్నారు. అక్కడి నుంచి ప్రతిరోజు కూడా మేమే డ్రాప్ చేస్తూ ఉన్నాం అక్కడికి. ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఉంటే డ్రాప్ చేస్తాం, గమనించాలని కోరుతూ, మరి ఆ రోజు ఈస్టర్ రోజు ప్రతి సంవత్సరం మనం మార్నింగ్ టిఫిన్స్ ఇక్కడే తింటూ ఉన్నాం. మరి ఈసారి చాలామంది మేము పెడతామని ఇప్పటికే చేశారు. కానీ సతీష్ బెహ్రా గారు ముందుగానే ఈ అవకాశం నాకు ఇవ్వండి మాయ అంటూ తను వచ్చారు. మరి ఈ ఈస్టర్కి టిఫిన్స్ అనేవి అందరికి కూడా మరి సతీష్ బెహ్రా గారు అరేంజ్ చేస్తారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇందాకే చెప్పారు, మహిమ బర్త్డే. ఈరోజు రాజారావు గారి కుమార్తె మహిమ బర్త్డే.
మరి ఆరాధన ప్రభు బల్ల అయిన అనంతరం ఆ యొక్క కేక్ కటింగ్ కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఉండాలని మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అక్క చెప్పినట్టుగా ఈరోజు మా అన్నయ్య బర్త్డే ఈరోజే, మరి తన గురించి కూడా మీ అర్థన ప్రార్థనలో మరి గుర్తు చేసుకోవాలని కోరుతూ, ఇది అయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళాలి. అన్ని విషయాల్లో కూడా తన ఆరోగ్యం అన్నిటి గురించి కూడా మీరు గుర్తు చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. ఇది అయిన తర్వాత ప్రభు బల్ల అయిన తర్వాత పెన్షన్స్ ఉంటాయి, మరి పెన్షన్ తీసుకోవాలి అందరూ కూడా ఉండాలని కోరుచు, వచ్చే ఆదివారం ఒక ప్రత్యేకమైనటువంటి దినం. రాజా ఉందా? వచ్చే ఆదివారం అది ప్రత్యేకమైనటువంటి దినం, మార్చి 8. ఏంటి స్పెషాలిటీ? అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చే ఆదివారం ఉంటుంది. మరి చాలా చూస్తుంటే స్త్రీలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది. మరి వచ్చే ఆదివారం ఆ కార్యక్రమం ఉంటుంది. ఏదనేది మీకు తర్వాత మీకు ప్రతిరోజు మరి కలుస్తూ ఉంటాం కాబట్టి మరి తెలియజేస్తాం. అదేవిధంగా గత వారమే మరి రాజారావు మనకి రాధిక వస్తుంది కదా, లైబ్రేరియన్ పాత మేడ మీద చూస్తూ ఉంటుంది. తన భర్త వాళ్ళు దూర ప్రాంతం వెళ్తాము, గొట్టలో ప్రార్థన పెట్టండి అన్నారు. మరి లింట్ డేస్లో అవ్వలేదు. మరి ఒక్క ఆదివారం ఖాళీ అంటే ఈరోజు సాయంత్రం అనేసి మొన్ననే చెప్పాడు. మరి ఈరోజు సాయంత్రం గొట్టలో ఆ యొక్క ప్రార్థన కార్యక్రమం ఉంటుంది. మరి రాజారావు గారు ఆటో ఉంటుంది కాబట్టి మరి అవకాశం ఉండేవాళ్ళు ఓకే, దాన్ని ఆ విధంగా అదే సువార్త అంటే యాక్చువల్గా ఉంటుంది గాస్పల్ సర్వీస్, అదేదో అక్కడ అనేసి అంటున్నారు. సో గొట్టలో ఉంటుంది కాబట్టి గమనించండి. మీరు ఏమైనా మ్యాగజైన్స్ ఏమైనా పట్టుకుంటే అక్కడ నైట్కి వాళ్ళు డిన్నర్ కూడా ఏర్పాటు చేశారని రాజారావు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. 6 గంటలకల్లా అందరూ కూడా సిద్ధపడాలని కోరుతూ సువార్త కూడా అక్కడే ఉంటుంది. అదేవిధంగా మరలా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, లెంట్ డేస్ మరలా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి అవకాశం ఉండేవాళ్ళు దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఒక మంచి అంశాలతో మీ ముందు ప్రతి ఒక్కరు కూడా ఉంటున్నారు కాబట్టి అటు రీతిగా మీ అందరూ కూడా ఉండాలని కోరుతూ ఈ యొక్క ప్రకటన ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఈ మొదటి ఆరాధనను ముగించుకుందాం. మన కొరకు మరలా ప్రభు తన ప్రేమతో సిద్ధపరచబడినటువంటి బలను సమీపించడానికి సిద్ధపడదాం. తలలోంచి కండ్లు మూసుకుందాం. పెద్దబడిన వాక్యాన్ని మరొకసారి స్మరణం చేసుకుందాం. ఎందుకంటే బలను సమీపించబోతున్నాం. మన పై రూపము, పై అందము దేవునికి అవసరం లేదు. హృదయాంతరంగము దేవునికి కావాలి. ఆ హృదయము అందమైనదిగా, సౌందర్యవతిగా ఉండాలని కోరుకుంటున్నాడు. సంఘమును సౌందర్యవతి ఆయన సంబోధిస్తూ ఉన్నాడు. ఆ అందాన్ని, ఆ సౌందర్యాన్ని మనం ఏమాత్రం కూడా పోగొట్టుకోకుండా రానున్న దినాల్లో ఆ అందముతో అనేక మందిని ప్రభు దగ్గరికి ఆకర్షించడానికి శ్రేష్టమైన మాటలు ప్రభు తన ఆత్మ ద్వారా మనకు నింపజేశాడు. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థనలో మరి అధ్యక్షులు చెప్పినట్లుగా మరి ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి మరి రాజారావు గారి కుమార్తె మహిమ, అదేవిధంగా ప్రియులు మరి అనిల్ మాస్టర్ గారి సహోదరులు జేమ్స్ రాయ్ గారు విజయనగరంలో ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి రాజారావు గారు వారి యొక్క వామర్ది సలోమి గారి తమ్ముడు యొక్క భార్య ప్రసవం కొరకు హాస్పిటల్ ఉన్నారని చెప్పారు. వారి కొరకు ప్రార్థన చేయమని కోరారు. ఆ ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి జరగబోతున్నటువంటి శమకాల ధ్యాన కూటలు మరలా రేపటి వస్తుంటుండగా క్రమముగా మర్యాదగా దేవుని నామ మహిమార్థమై ఆ కూటలు జరుగులాగున ప్రార్థన చేద్దాం. సంఘములో బలహీనులైన వారి కొరకు ప్రార్థన చేద్దాం. వృద్ధులైన వారి కొరకు ప్రార్థన చేద్దాం. సంఘము నానాటికి బలాభివృద్ధిలో వెళ్ళడానికి ప్రభు సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మరి ప్రియులు సహోదరి శ్రీమతి కె దైవ కటాక్షం గారు ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు మనలను. ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మొదట ముగించుకొని హృదయపూర్వకంగా వాళ్ళను మనం సమీపిద్దాం. అందరూ కూడా తనలో ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. కృపామయుడ కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వేలాది స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. ఈ రీతిగా నాయనా నీ సంఘములో మేమందరము చేరడానికి నీవిచ్చిన కృప కొరకు, ఆధిక్యత కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీవైతే నాయనా
సర్వశక్తిమంతుడువు నాయన, పరిశుద్ధుడువు, నీతిమంతుడువు, న్యాయవంతుడు అయి ఉంటుండగా నాయన నా తండ్రి మేమైతే నా తండ్రి పాపములో నా తండ్రి జీవిస్తున్నాము నాయన. అటువంటి పాపులమైన మమ్మల్ని నాయన రక్షించడం కొరకై నాయన నీవు ఈ లోకంలో వచ్చి ఉన్న విధానం బట్టి వందనాలు తండ్రి. మా కొరకైనైనా నువ్వు మాదిరికరమైనటువంటి జీవితాన్ని నాయన మాకు చూపించినందుకు నాయన మేమైతే నీ స్వరాన్ని వినే గొర్రెలుగా మేము ఉండాలని, నిన్ను వెంబడించాలని ప్రభువా నాయన మా ఎడల నీకుండేటువంటి ఆ కృప కొరకు నాయన నీ యొక్క కనికరము కొరకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నా దేవా నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నైనా నీవు నీ యొక్క సంఘములో నా తండ్రి, నీ యొక్క వధువు సంఘములో మేము నాయన సభ్యులముగా ఉండాలని, నీ రూపంలోనికి నాయన సౌందర్యవంతులముగా మేము మారాలని నాయన, మేము నల్లనటువంటి స్వభావం కలిగినటువంటి వారమని నీకు తెలిసినప్పటికీ, ఏ మంచితనము కూడా మాలో లేదని నాయన నీకు తెలిసినప్పటికీ ప్రభువా నీవైతే నా తండ్రి నీ యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా నాయన మమ్మల్ని ప్రోక్షించి నాయన శుద్ధీకరించి నాయన నీ సన్నిధిలో నాయన నిలవబడడానికి నా తండ్రి మాకటి యోగ్యతనిచ్చావయ్యా. అట్టి నీ కృప కొరకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీ వాక్యము ద్వారా ఏమైతే నువ్వు మాట్లాడావో నాయన మా హృదయాలతో నా తండ్రి నీ స్వరాన్ని విని నాయన మేము పరిశీలన చేసుకున్న వారమై నాయన నా తండ్రి మా కొరకై నాయన నీవు నీ యొక్క శరీరమును నీ యొక్క రక్తమును నాయన నీ ప్రాణమును పెట్టి ఉంటుండగా నాయన మేము పాలు పంపులు పొందుకోవడానికి యోగ్యతను నాయన మాకు దయచేయండి నాయన. మేము ఎన్ని పాపములను ప్రవ్వా నాయన మా హృదయములలో, మా అంతరంగములలో నాయన మా స్వభావములో మేము కలిగి ఉన్నామో నా తండ్రి నాయన, వాటన్నిటినీ నా తండ్రి మేము విడిచిపెట్టగలిగే శక్తిని నాయన విసర్జించి నాయన నీ సన్నిధిలో నాయన మేము జీవించగలగడానికి నాయన అన్య జనుల మధ్య నా తండ్రి నాయన నీ మహిమను ప్రచురించే వారముగా నాయన మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నాను తండ్రి. మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నాను నాయన. నీ వాక్యముతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాను తండ్రి. కృపామయుడా నాయన, విన్నటువంటి వాక్యము మా జీవితాల్లో నూరంతలైన ఫలింపుని దయచేయండి. విత్తినటువంటి వాక్కును దీవించండి. ఎందుకంటే నీ దాసుని ద్వారా నాయన నీవు బలపరిచి నాయన నీ బిడ్డను నా తండ్రి నీ ఆత్మతో నింపినైనా నడిపిస్తున్న విధానం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగనే తన కుటుంబమును నీ దయగల హస్తముల కింద భద్రపరిచినైనా వారికి ఉండే ప్రతి అవసరతను తీర్చమని అడుగుతున్నాను. అనేక మంది నాయన నీ స్వరము ద్వారా మేము బలపడడానికి నాయన వినినటువంటి వాక్యమునైనా నూరంతలైన ఫలింపులు ఇవ్వడానికి నైనా ప్రతి దినము కూడా ప్రతి వ్యక్తి కూడా నైనా వారి వారి కుటుంబ జీవితాల్లో ఉండే బలహీనతలను బట్టి నైనా అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులను బట్టి నా తండ్రి నైనా మేము నీ సన్నిధిలోకి వచ్చి అడుగుతున్నప్పుడు ప్రభువా నీవు అనుగ్రహిస్తున్న విధానం బట్టి వందనాలు తండ్రి. మరి నైనా శ్రమల కాల ధ్యానాలలో నా తండ్రి నైనా ప్రతి ఒక్క బిడ్డను కూడా నైనా నీవు మరింత నీ సమీపంలోనికి నైనా రాగలగడానికి నువ్వు కృప చూపుతున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. మరి ఈరోజు నైనా మరి బర్త్డే జరుపుకుంటున్నటువంటి మహిమను బట్టి అలాగనే నైనా బావగారిని బట్టి ఇంకెంతమంది అయితే నైనా వారు ఒక నూతనమైన సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్నారో నైనా వారందరినీ కూడా నీ దయగల హస్తముల కింద భద్రపరిచి నడిపించమని అడుగుతున్నాను. అలాగనే నా తండ్రి మా ఆరాధన క్రమం అంతట్లో మీరే ఉండి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసము, సన్నిధి కాపుదల ఈ మొదటి ఆరాధనలో పాలిభాగస్తులై రెండవ ఆరాధన కొరకు సిద్ధపడుతున్న మనందరికీ ఆయనను ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్.